అప్లై చేసినా గానీ, ఇక్కడ వరకు సేమ్ ఫార్మాటే ఉంటుంది. ఏ బెనిఫిషియరీకైనా గానీ మనం ఇక్కడ వరకు చేసేదంతా గూడా సేమ్ అందరికి కూడా ఈక్వలే ఉంటుంది. సో, ఇది క్లిక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్. ఈ కైండ్ ఆఫ్ బిజినెస్ అని వచ్చేస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ జనరల్ అని చెప్పేసి. అండ్ లైసెన్స్ కేటగిరీ రిజిస్ట్రేషన్ అని ఉంది అంటేనే మనం ప్రాసెస్ చేయాలి. ఇక్కడ లైసెన్స్ కేటగిరీలో స్టేట్ గానీ, సెంట్రల్ గానీ ఉంది అని అంటే మీరు బ్యాక్‌కెళ్ళి మళ్ళీ అక్కడ రీకరెక్షన్ చేయాల్సిందే. సో, ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ప్రొసీడ్. వన్స్ మనం ప్రొసీడ్ చేశాక నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ ఆర్ కంపెనీ అని ఉంటుంది. సో, ఆల్రెడీ మనం ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేసి ఉంటాం కాబట్టి, ఉద్యమ్‌లో ఏదైతే మనం మెన్షన్ చేస్తామో అదే డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలండి. వాళ్ళ యూనిట్ నేమ్ అయితే ఒకటి ఈ ఎఫ్ఎస్ఎస్ఐ అండ్ ఉద్యమ్. ఇవి చేసే ముందే వాళ్ళకి ఒక యూనిట్ నేమ్ అనేది వన్స్ బెనిఫిషియర్‌ని అడిగి వాళ్ళని ఫిక్స్ చేసుకోమని చెప్పాలి. సో, ఆ యూనిట్ నేమే మనం ఇక్కడ రెండిట్లలో మెన్షన్ చేయాలన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్‌కి నేను ఒక బాలాజీ ఫ్లోర్ మిల్ అని తీసుకుంటున్నాను. సో, డిజిగ్నేషన్ అంటే ఇండివిడ్యువలా, పార్ట్నరా, ప్రొప్రైటరీయా, కోఆపరేటివ్ సొసైటీయా, అదర్సా అనేది. సో, మాక్సిమం అన్ని ఇండివిడ్యువల్ ఉంటాయి కాబట్టి ఇండివిడ్యువల్. అండ్ పాన్ నంబర్‌కి ఐ డస్ నాట్ హావ్ పొసెస్ పాన్ నంబర్ అని ఎంటర్ చేయండి. ఎందుకంటే ఈ సైట్‌కి మనకు పాన్ కార్డ్స్ అంతలా లింక్ కాలేదు కాబట్టి మనకి ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తుంటే. సో, యాస్ పర్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. జస్ట్ ఎ సెకండ్. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ నాయి పెడుతున్నానండి. ఇక్కడ మనం ఏ బెనిఫిషియరీ అయితే యాడ్ చేస్తున్నామో వాళ్ళదే యాడ్ చేయాలండి. యూనిట్ ఎవరి పేరు మీద ఉంది, మనకి అప్లికేషన్ ఎవరి పేరు మీద అయితే శాంక్షన్ అయిందో వాళ్ళది మాత్రమే మనం ఇక్కడ డీటెయిల్స్ ఇయ్యాలి. 32 సో, ఎంటర్ చేసాక కిందికి వస్తే అడ్రస్ యాజ్ పర్ ఆధార్‌లో ఉన్నదే ఇవ్వాలండి. డిస్ట్రిక్ట్ ఆదిలాబాద్, సబ్ డివిజన్ అన్నప్పుడు వాళ్ళు దేని కింద మండలి యొక్క డీటెయిల్స్ ఇక్కడ సబ్ డివిజన్‌లో ఇయ్యాలి. ఇఫ్ ఇన్ కేస్ కొన్ని మండల్స్ నేమ్స్ కనపడవు. సో, మండల్స్ నేమ్స్ కనపడని దగ్గర ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి సబ్ డివిజన్, స్టేషన్, డివిజన్ రైల్వేస్‌ది అని ఉంది. సో, నియరెస్ట్ స్టేషన్‌ది అండ్ ఆ మండల్‌కి దగ్గరలో ఉన్న మండల్ నేమ్ ఎక్కడన్నా విజిబుల్ ఉంటే మీరు ఆ మండల్ నేమ్ పెట్టేయొచ్చు. అండ్ విలేజ్. ఇప్పుడు ఆదిలాబాద్ అర్బన్ అనే దానికి ఇప్పుడు విలేజ్ డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు. సో, ఎన్ఏ అని ఆటోమేటిక్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ క్లిక్ చేసేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ నేను వేరేది పెడుతున్నాను. ఇప్పుడు ఇచ్చోడ అని పెట్టాను. ఇచ్చోడ అని పెడితే దాని కిందున్న కొన్ని విలేజెస్ నేమ్స్ వస్తాయి. అండ్ కొన్ని విలేజెస్ నేమ్స్ రావు. సో, నియరెస్ట్ విలేజ్ ఏదైతే ఉంటదో ఆ డీటెయిల్స్ మీరు ఇక్కడ క్లిక్ చేసేసుకోవచ్చు. సో, ఆ టైప్‌లో. అండ్ పిన్ కోడ్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి మండల్ నేమ్ గాని, లేదా విలేజ్ నేము ఇక్కడ విజిబుల్ అవ్వలేదు గదా! సో, నియరెస్ట్ ల్యాండ్‌మార్క్‌లో ఏం చేస్తారంటే, వాళ్ళ యొక్క విలేజ్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఇప్పుడు నాకు ఆదిలాబాద్ అర్బన్ దగ్గర నా అని వచ్చింది. సో, విలేజ్ నేమ్స్ ఏమి విజిబుల్ అవ్వలేదు. సో, నియరెస్ట్ ల్యాండ్‌మార్క్‌లో ఆహ్, విలేజ్ నేమ్ అనేది మనము మెన్షన్ చేయాలి. సో, ఈ టైప్‌లో విలేజ్ నేమ్ మెన్షన్ చేస్తే సరిపోతుందండి. అండ్ కరస్పాండెంట్ అడ్రస్ అండ్ సేమ్ అడ్రస్ ఉందా అంటే యెస్ అని పెట్టేసేయండి. లేదు ఒకవేళ డిఫరెంట్ ఉందనుకోండి, ఇక్కడ వాళ్ళ యాస్ పర్ ఆధార్‌ది పెట్టేసి అడ్రస్, ఇక్కడ మాత్రం యూనిట్ అడ్రస్ ఉంటది. అడ్రస్ ప్రిమిసెస్ వేర్ ఫుడ్ బిజినెస్ ఈస్ లొకేటెడ్. ఆ డీటెయిల్స్ ఎయ్యాలి. సో, ఇక్కడ కాంటాక్ట్ నంబరు. కాంటాక్ట్ నంబర్ బెనిఫిషియరీదే ఉండాలండి. అండ్ ఆధార్ కార్డ్‌కి లింక్ ఉన్న నంబరే ఇవ్వండి. అండ్ ఇక్కడ కాంటాక్ట్ పర్సన్ నేమ్ అన్నప్పుడు ఈ నంబర్ ఎవరిది ఇచ్చారో ఆ పర్సన్ నేమ్ ఇక్కడ రాయండి.
అండ్ నంబర్ ఆఫ్ ఇయర్స్ యూ వాంట్ టు అప్లై ఫర్ అన్నప్పుడు ఇక్కడ సెలెక్ట్ దగ్గర క్లిక్ చేస్తే మనకి 5 ఇయర్స్ వస్తదండి. 1, 2, 3, 4, 5 అని చెప్పేసి. 1 ఇయర్ మెన్షన్ చేసుకోవచ్చు. మనం 5 ఇయర్స్ మెన్షన్ చేసుకోవచ్చు. 3 ఇయర్స్ మెన్షన్ చేయొచ్చు. కాకపోతే ప్రతి అందరికి కూడా 3 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ అనేది మెన్షన్ చేయండి. ఎందుకు అనంటే మనకిప్పుడు లోన్ శాంక్షన్ అయిన తర్వాత మనకు సబ్సిడీ ప్రాసెస్ అవ్వడానికి 3 ఇయర్స్ మినిమమ్ 3 ఇయర్స్ టైం పడుతుంది. వాళ్ళకి సబ్సిడీ క్రెడిట్ అవ్వడానికి. ఆ క్రెడిట్ అయ్యే టైంలో కూడా ఇఫ్ ఇన్ కేస్ లైసెన్స్ వ్యాలిడిటీ ఉందా లేదా అని చెక్ చేస్తే మళ్ళీ మనం 1 ఇయర్ 2 ఇయర్స్ తీసుకున్నామంటే మళ్ళీ వాళ్ళు రెన్యువల్ చేస్తూ ఉండాలి. సో ఆ రెన్యువల్ ప్రాసెస్ అనేది మళ్ళీ సేమ్ ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎలా అయితే ఫిల్ చేస్తున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఉంటుంది. సో అందుకే ముందే మనం 3 ఇయర్స్ చేసామనుకోండి 3 ఇయర్స్ వరకు వీళ్ళకి రెన్యువల్ ప్రాసెస్ అనేది ఉండదు. సో 3 ఇయర్స్ వరకు లైసెన్స్ వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి 3 ఇయర్స్ లేదా 5 ఇయర్స్ ఆ టైప్‌లో సెట్ చేసేసేయండి. అండ్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఇక్కడ కేటగిరీ అన్న దగ్గర ప్రొడక్ట్ లిస్ట్ అనేది మెయిన్ ప్రొడక్ట్ లిస్ట్ సార్ అనేది రెస్పాండింగ్ సార్. సార్ నమస్తే సార్. శ్రీకాకుళం జిల్లా బూర్జి మండలం సార్. నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి సార్. నంబర్ ఆఫ్ ఇయర్స్ యూ వాంట్ టు అప్లై ఫర్ 3 అన్నారు కదా సార్ అక్కడ. అవును సార్. సార్ 3 అంటే అక్కడ 300 రూపీస్ తీసుకుంటారు సార్. అంతే అవునండి. 101 ఇయర్ మెన్షన్ చేస్తే 100 రూపీస్ అండి. 3 ఇయర్స్ మెన్షన్ చేస్తే 300, 5 ఇయర్స్ మెన్షన్ చేస్తే 500 రూపీస్ అండి. అంటే 1 ఇయర్ కూడా పెట్టుకోవచ్చు కదా సార్? 1 ఇయర్ పెట్టొచ్చండి. కాకపోతే 1 ఇయర్ మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2025 ఇది ఫిబ్రవరి. 2026 ఫిబ్రవరికి లైసెన్స్ వ్యాలిడిటీ అయిపోతుంది. మళ్ళీ మీరు 26థ్‌లో ఇదే సేమ్ 11థ్ డేట్‌కి మళ్ళీ మీరు రెన్యువల్ చేసుకోవాలి. సో రెన్యువల్ చేసే టైంలో మళ్ళీ ఇదే ప్రాసెస్ ఉంటుంది. మీరు రెన్యువల్‌కి మళ్ళీ 1 ఇయర్ చేశారనుకోండి 100 రూపీస్ పే చేస్తారు, చేసేస్తారు. ఇక్కడ వరకు మనకు వెల్ అండ్ గుడ్ బానే ఉంటుంది. కానీ ఈ ఇయర్‌లో ఈసారి అప్రూవల్ చేసిన ఎఫ్ఎస్ఓ ఎవరైతే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉంటారో తను నెక్స్ట్ ఇయర్ ఉంటాడా లేదా అనేది మనకు కరెక్ట్ తెలియదు. మళ్ళీ మీరు రెన్యువల్ చేసే టైంలో మళ్ళీ అదొక డాక్యుమెంట్స్ లేదా ఇది ఎగ్జిస్టింగ్‌దే కదా రెన్యువల్ చేస్తున్నారని చెప్పేసి ఇంకా కొన్ని వేరే డాక్యుమెంట్స్ అడగడము. ఆ ప్రాసెస్ అనేది చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఉంటదండి. సార్ అవును సార్. సో అందుకనే ముందే మనం 3 ఇయర్స్ చేసామనుకోండి ఇప్పుడు 25 టు 27, 28 వరకు మనకి రెన్యువల్ చేసుకునే పాసిబిలిటీస్ ఉండవు. ఓకే సార్. 3 ఇయర్స్ చేసుకుంటాం సార్. అలా అన్నట్టు. మనకి లైసెన్స్ ఇది సబ్సిడీ క్రెడిట్ అవ్వడానికి కూడా 3 ఇయర్స్ పడుతుంది కాబట్టి అందుకని 3 ఇయర్స్ పెట్టుకోండి అంటున్నాను. ఓకే సార్. ఓకే. థాంక్యూ. థాంక్యూ. సో ఈ కేటగిరీ దగ్గర మెయిన్ కేటగిరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బాలాజీ ఫ్లోర్ మిల్ పెట్టాను కాబట్టి ఫ్లోర్ మిల్ అనేది ఈ 6లో కేటగిరీలో వస్తదండి. ఈ సీరియల్స్ అండ్ సీరియల్ ప్రొడక్ట్స్ డ్రివెన్డ్ ఫ్రమ్ సీరియల్ గ్రెయిన్స్ ఇది ఉంది కదా ఈ 06 ఏదైతే ఉందో ఈ ప్రొడక్ట్ వస్తుంది. సో మళ్ళీ సబ్ కేటగిరీలో మళ్ళీ మెన్షన్ చేసుకోవాలి. హోల్ బ్రోకెన్ ఫ్లే గ్రెయిన్ ఇంక్లూడింగ్ రైసా లేదా ఫ్లోర్స్ అండ్ స్టార్చెసా, బ్రేక్ఫాస్ట్ సీరియల్సా, పాస్తా అండ్ నూడిల్స్ లైక్ ఏ ప్రొడక్ట్సా అని చెప్పేసి. ఇప్పుడు ఫ్లోర్ మిల్స్ అన్నప్పుడు 6.2లోనే వస్తుంది. సో ఫ్లోర్స్ యాడ్ ప్రొడక్ట్స్ దగ్గర మళ్ళీ ఏమేమి ఫ్లోర్స్ పడతారు ఇప్పుడు బాజులా ఫ్లోర్, ఈ జోఆర్ ఫ్లోర్, మిక్స్డ్ మల్టీ ఫ్లోర్, మల్టీ గ్రెయిన్ ఫ్లోర్, రాగి ఫ్లోర్ ఇలాంటి వాళ్ళు ఏమేమి ప్రొడక్ట్స్ పడతారో అవే మెన్షన్ చేయాలండి. ఇది నార్మల్గా అన్నీ మెన్షన్ చేయడానికి లేదు. మళ్ళీ వాళ్ళు ఏమేమి ప్రొడక్ట్స్ మెన్షన్ చేస్తారో అది. మళ్ళీ ఇక్కడ కైండ్ ఆఫ్ బిజినెస్ దగ్గర కంపల్సరీగా మ్యానుఫ్యాక్చరే ఉండాలండి. రీబేలర్ కానీ రీప్యాకర్ కానీ ఎట్టి పరిస్థితుల్లో పెట్టడానికి వీల్లేదు. సో మ్యానుఫ్యాక్చరింగే మనం మస్ట్ అండ్ షుడ్‌గా అప్లై చేయాలి. అండ్ ఇది క్లిక్ చేసిన తర్వాత లాస్ట్‌కి సేవ్ అండ్ ప్రొసీడ్. డౌట్ సార్. చెప్పండి. సార్ ఇప్పుడు మనం ప్రస్తుతం ఐటమ్స్ మీరు ఏదైతే చెప్పారో అయ్యే పెట్టాము. భవిష్యత్తులో ఇంకో 2, 3 ఐటమ్స్ యాడ్ చేయాలంటే ఇదే ఎఫ్ఎస్ఎల్ లైసెన్స్ యాడ్ చేసుకోవచ్చు సార్, మళ్ళీ స్పెషల్‌గా అప్లై చేయాలండి? లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లోర్ మిల్స్‌కి ఈ ఫ్లోర్స్ అన్ని యాడ్ చేశాను. ఇప్పుడు బాజ్రా, స్లోవర్, వీట్ ఇవన్నీ యాడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు దీంతో పాటు ఆయిల్స్ కూడా చేస్తున్నారనుకోండి. లేదంటే డైరీ ప్రొడక్ట్స్ తీసుకోండి. ఏదన్నా ఒక డైరీ ప్రొడక్ట్ చేస్తున్నారనుకోండి. ఇక్కడ చూడండి 01కి డైరీ ప్రొడక్ట్స్ అని ఉంది. ఈ డైరీ ప్రొడక్ట్ క్లిక్ చేసేసి వాళ్ళు ఏం చేస్తున్నారు మిల్క్ అండ్ డైరీ బేస్డ్ డ్రింక్స్ లేదా ఫర్మెంటెడ్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, క్రీమ్ మిల్క్, క్రీమ్ ప్లేమ్ది, మిల్క్ పౌడరు, చీజ్, డైరీ బేస్డ్ డెజర్ట్స్ ఇలాంటివి చేస్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం మిల్క్ అండ్ డైరీ ప్రొడక్ట్స్లలో ఏమేమి వచ్చినాయి ఇక్కడ చూడండి. బఫెలో మిల్క్ వాళ్ళు చేస్తున్నారు అనుకోండి మిల్క్ ప్రాసెస్, అండ్ కౌ మిల్క్ కూడా తీస్తున్నారు అనుకోండి, బటర్ మిల్క్ కూడా ప్రాసెస్ చేస్తున్నారు అనుకోండి. ఈ 3 చేస్తున్నా అనుకుందాం అండ్ సబ్మిట్. సెలెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్.
7 యాడ్. సో ఇక్కడ 2 కేటగిరీ ప్రొడక్ట్స్ అనేటివి మనకు వచ్చినాయి. ఇప్పుడు ఫ్లోర్స్ ఉన్నాయి అండ్ డైరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ టైప్‌లోనే మనం ఇక్కడ యాడ్ చేసుకొని వెళ్ళిపోవచ్చండి. మళ్ళీ సెపరేట్‌గా వేరే లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హనీ అయితే ఎక్కడ వస్తుంది సార్? ఇందులోనే వస్తుంది సార్? మ్యానుఫ్యాక్చరింగ్ కింద వస్తుంది సార్? లేదంటే అది వేరేగా ఉంటుంది? హనీ కూడా దీంట్లోనే వస్తుందండి. హనీ దేంట్లో అంటే వస్తుందంటే చెప్పండి. అంటే సార్ ఇప్పుడు కదా సార్, అంటే ఇప్పుడు నేను కొన్ని ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి అయిపోయిన తర్వాత లైసెన్స్ జనరేట్ అయిపోయింది. 3 years 5 years కట్టాము, అయిపోయింది, వచ్చింది. మళ్ళా ఇప్పుడు చేస్తున్న ఐటమ్స్ కాకుండా వేరే ఐటమ్స్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు మళ్ళీ వేరే లైసెన్స్ అప్లై చేయాలా? ఇదే లైసెన్స్ లో మనం ఆ ప్రొడక్ట్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చా? ఇదే లైసెన్స్‌లో యాడ్ చేసుకోవచ్చండి. అది ఎక్కడ యాడ్ చేయాలో నేను నెక్స్ట్ చెప్తాను. ఈ స్టెప్ అయిపోయినాక నేను చెప్తాను ఆగండి మీకు. సో ఇక్కడ వరకు చేశాక ఇక్కడ డేట్ ఈ రోజు అప్లై చేస్తున్నాం కాబట్టి ఈ రోజు అది మెన్షన్ చేసుకోండి. అండ్ సోర్స్ ఆఫ్ వాటర్ సప్లై అన్నప్పుడు ప్రైవేటే పెట్టేసేయండి. పబ్లిక్ అంటే మళ్ళీ పబ్లిక్‌ది ఏమొస్తుంది, మళ్ళీ అది వాటర్ ట్యాక్స్ అవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ప్రైవేట్ అని పెట్టేసేయండి. వెదర్ ఎలక్ట్రిసిటీ పవర్ యూజ్డ్ మ్యానుఫ్యాక్చర్ ఫుడ్ ఐటమ్స్ అన్నప్పుడు ఎస్ అని పెట్టేసేయండి. ఎస్ అని పెట్టి శాంక్షన్ లోడ్ ఎంత హెచ్‌పీ వరకు యూజ్ చేస్తున్నా అనేది 1 హెచ్‌పీయా, 2 హెచ్‌పీయా, 3 హెచ్‌పీయా ఈ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఫుడ్ సేఫ్టీ మిత్ర అంటే ఎవరు సార్? ఫుడ్ సేఫ్టీ మిత్ర డీటెయిల్స్ అంటే ఇది మనకేమి ఉండదండి. ఫుడ్ సేఫ్టీ మిత్ర డీటెయిల్స్ మనం ఏమి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సారీ, ఇక్కడ మనము అది ఎంప్టీగానే వదిలేసేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇది ఫుడ్ సేఫ్టీ మిత్ర అనేది లైక్ ఇప్పుడు మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు ఉంటారు కదా, లైక్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, వాళ్ళు డైరెక్ట్ ఏమన్నా అప్లై చేస్తుంటారు అంటే వాళ్ళది ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటారండి. ఇది మనకేమి నీడ్ కాదు. సో నెక్స్ట్ ఇది హెచ్పి ఎలక్ట్రిసిటీ హెచ్పి 1 హెచ్పి 2 హెచ్పి 3 హెచ్పి ఏది ఉంటే అది మెన్షన్ చేసేసి 7 నెక్స్ట్ ఎంటర్ చేయాలి. సో వన్స్ 7 నెక్స్ట్ ఎంటర్ చేసినాక మనం అక్కడ ఆధార్ నంబర్ ఆల్రెడీ యాడ్ చేసాం కదా, దానికి రిజిస్టర్డ్ ఉన్న మొబైల్ నంబర్కి ఓటీపీ వెళ్తుందండి. మన ఫోన్ నెంబర్ అయితే కంపల్సరీ రిజిస్టర్ అయి ఉండాలి. ఆ ఓటీపీ ఎంటర్ చేసినాకనే మనకి నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ అనేది వస్తుంది. సో ఈ టైప్లో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనం ఏమేం ప్రొడక్ట్స్ యాడ్ చేసాం అనేది ఇక్కడ డీటెయిల్స్ మనకు ఒక కాలం ఇస్తుంది, మ్యానుఫ్యాక్చర్ యూనిటీ అని చెప్పేసి. ఇది అయ్యాక ప్రొసీడ్, మళ్ళీ ఇక్కడ సైన్ అప్ డీటెయిల్స్ అడుగుతుంది. ఈ సైన్ అప్ డీటెయిల్స్ దేనికి అని అంటే మనది అప్లికేషన్ మనం ఫుల్ పేజ్గా సబ్మిషన్ చేసిన తర్వాత ట్రాక్ చేసుకోవడానికి ఆ టైప్లో. సో ఇలా మెయిల్ ఐడి అండ్ ఫోన్ నంబర్ ఇచ్చేసి ఇక్కడ లాగిన్ ఐడి ఇది ఆల్రెడీ మనది రిఫరెన్స్ నంబర్ ఆల్రెడీ మెన్షన్ చేస్తారు. సార్ మెయిల్ మ్యాండేటరీ సార్? ఏంటండి మెయిల్ మ్యాండేటరీయా? అది ఎవరిది మెయిల్? క్యాండిడేట్దేనా? క్యాండిడేట్ మ్యాండేటరీ అండి. మెయిల్ ఐడి అండ్ ఫోన్ నంబర్ అయితే కంపల్సరీ మెన్షన్ చేయాలి. అక్కడ రెడ్ మార్క్ పెట్టలేదు కదా సార్? అంటే మ్యాండేటరీ కాదు కదా అని అంటున్నాను. అంటే లైసెన్స్ మనకు వచ్చినప్పుడు డైరెక్ట్ ఆటోమేటిక్ మెయిల్ కి మనకి లైసెన్స్ వచ్చేస్తుందండి. మీరు ఇక్కడ పెట్టలేరు అని అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ ఐడి మెన్షన్ చేయలేదు, లైసెన్స్ వచ్చింది, బట్ ఎలాంటి నోటిఫికేషన్ అనేది మనకు రాదు. ఒకవేళ మీరు మెయిల్ ఐడి మెన్షన్ చేస్తున్నారు అనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ ఎఫ్ఎస్ఓ వాళ్ళు లైసెన్స్ ఇష్యూ చేసినా లేదా వాళ్ళు ఏదైనా రిమార్క్ చేసినా మనకు ఆటోమేటిక్ మెయిల్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. డాక్యుమెంట్స్ సబ్మిషన్ చేయలేదు లేదా రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ చేయమని చెప్పేసి మనకి ఎఫ్ఎస్ఓ వాళ్ళు కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు. సో ఆ నోటిఫికేషన్స్ అన్ని కూడా మనకు మెయిల్ ఐడి వస్తాయి. అందుకని మెయిల్ ఐడి కంపల్సరీ కొద్దిగా పెట్టడం బెటర్. ఓకే సార్, థ్యాంక్ యూ. లేదు అని అంటే మనకి గుర్తొచ్చినప్పుడు మనం ఓపెన్ చేసి చూసినప్పుడే మనకు తెలుస్తుంది. లేదు అని అంటే దాని గురించి ఏమి కూడా ఇన్ఫర్మేషన్ రాదన్నమాట. సార్ ఓకే ఓకే. సో ఇక్కడ ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. సెకండ్ సమయానికి ఇచ్చి
సెకండరీ మెయిల్ ఐడి వాళ్ళు తెచ్చుకుంటే వాళ్ళు దాంట్లో కూడా మీరు అన్న వాయిస్ క్లియర్ లేదు సార్. సార్ వాయిస్ క్లియర్ లేదు సార్ ఇప్పుడు మాట్లాడుతున్నారు. సెకండరీ కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఇచ్చి మెయిల్ ఐడి ఇచ్చారు కదా సార్, అందులో ఇప్పుడు మా మండల సమాఖ్యకి సంబంధించిన ఒక 10 మంది బెనిఫిషియరీ అందరికి ఆ సెకండరీ దాంట్లో కామన్ ఇవ్వచ్చు వాయిస్ క్లియర్ లేదు కదండి. సార్. పెట్టొచ్చండి, అలా కూడా సెకండరీ దాంట్లో మీ డీటెయిల్స్ కూడా యాడ్ తేజ చేసుకోవచ్చు. ఎంటర్ప్రైజ్ వాయిస్ క్లియర్ లేదు సార్ ప్లీజ్. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, ఒకసారి నెట్వర్క్ చెక్ చేసుకోండి. మీ వైఫై కనెక్ట్ అయి ఉన్నాం సార్. సార్ మాకు ఇక్కడ బాగానే వినిపిస్తుంది అందరి వాయిస్. ఒక్కసారి మీరున్న ఏరియాలో నెట్ కనెక్షన్ ఒకసారి చెక్ చేయండి సార్. ఓకే మేడం మీ వాయిస్ రైట్ సార్. సార్ యూ ప్లీజ్ కంటిన్యూ సార్. యా మేడం. యా సెకండరీ మీరు ఇందాక సార్ అన్నాడు, సెకండరీ కాంటాక్ట్ డీటెయిల్స్లో కూడా మీ ఫోన్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేసుకోవచ్చు అండి. మీకు కూడా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. సో లైక్ ఇక్కడ పాస్వర్డ్ లైక్ రఫ్గా ఏదో ఒకటి ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేయాలి. సార్ లాగిన్ ఐడి కూడా మనమే ఇచ్చుకోవాలండి. అది ఏంటి సార్? లాగిన్ ఐడి ఇచ్చారు కదా, అది లాగిన్ ఐడి ఆటోమేటిక్ జనరేట్ అవుతుందండి, మనమేమి ఇచ్చే అవసరం లేదు. ఇక్కడ మనకి ఏమి కరెక్షన్స్ కూడా చేసుకోవడానికి ఉండదు, జస్ట్ ఆటోమేటిక్ అది వచ్చేస్తుంది. మనం పాస్వర్డ్ ఒకటే జనరేట్ చేసుకోవాలి ఫర్దర్ కమ్యూనికేషన్. ఓకే. సో ఇలా చేశాక మళ్ళీ సేమ్ మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందండి. సార్ పాస్వర్డ్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా సార్, లైక్ టెక్స్ట్ ఆర్ నంబర్స్ ఆర్ సంథింగ్? నార్మల్ అంటే లైక్ క్యాపిటల్ మొబైల్ లెటర్ నెంబర్ ఉండాలి అండ్ ఆల్ఫాబెటిక్ ఏదన్నా ఒకటి పెట్టేసి మళ్ళీ న్యూమరిక్ నంబర్స్ కూడా ఎంటర్ చేయాలి. ఓకే సార్, రైట్ సార్. సో ఇక్కడ డాక్యుమెంట్స్కి వస్తే ఇక్కడ ఫోటో అన్న దగ్గర పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాలండి, ఫోటో దగ్గర. అండ్ ఐడి ప్రూఫ్ దగ్గర ఈ లిస్ట్లో ఇచ్చింది ఏదైనా ఐడి ప్రూఫ్ మనము అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ అందరికీ కామన్గా ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు సెలెక్ట్ చేసి ఆధార్ కార్డు అప్లోడ్ చేసేసేయండి. ఈ 2 అయితే మస్ట్ అండ్ షుడ్. పాస్పోర్ట్ సైజ్ ఫోటో కొద్దిగా క్లియర్ కట్గా మెన్షన్ చేయండి అండి, నేను ఎందుకని నెక్స్ట్ చెప్తాను మీకు. అండ్ ఆధార్ కార్డ్. ఈ డాక్యుమెంట్ డిస్క్రిప్షన్ దగ్గర ఈ ప్రూఫ్ ఆఫ్ ప్రిమిసియస్ అనేది యూనిట్ ఫోటో విత్ బెనిఫిషరీ. ఏదైతే మిషనరీ వాళ్ళు సెటప్ చేసుకున్నారో ఆ మిషనరీ దగ్గర బెనిఫిషియరీ నిలబెట్టి డిస్టెన్స్తోని టోటల్ బెనిఫిషరీ ఫుల్ ప్లెడ్జ్గా పడేటట్టు అండ్ మిషనరీ కూడా ఫుల్ ప్లెడ్జ్గా కనబడేటట్టు అదొక ఫోటో తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేయాలి ప్రూఫ్ ఆఫ్ ప్రిమిసియస్లో. అండ్ ఎన్ఓసి బై మున్సిపాలిటీ అండ్ పంచాయతీ అన్న దగ్గర ఇక్కడ జీపీ లైసెన్స్ అనేది ఒకటి ఉంటుందండి. మనకి అర్బన్లో అయితే మున్సిపల్ అని అంటాం, రూరల్లో అయితే జీపీ లైసెన్స్ అని అంటాం, అంటే ట్రైల్ లైసెన్స్ టైప్. ఆ ట్రైల్ లైసెన్స్ మనం ఇక్కడ ఈ ఎన్ఓసి బై మున్సిపాలిటీ పంచాయతీని క్లిక్ చేసుకొని ఇక్కడ అది ట్రైల్ లైసెన్స్ అప్లోడ్ చేయాలి. అండ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది యూనిట్, ఇది ఎలా అంటే లైక్ టోటల్ షాపు ఫోటో అప్లోడ్ చేయాలండి. బెనిఫిషియరీ షాప్ దగ్గర ముందు నిలబెట్టేసి ఆ మిషనరీ ఫోటో కాకుండా షాప్ ఫోటో మొత్తం యూనిట్ ఎక్కడైతే సెటప్ చేసుకుందో అది టోటల్ ఫుల్ పేజ్గా పడేటట్టు యూనిట్ ఫోటో అది అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఎనీ అదర్ డాక్యుమెంట్స్లో ఇక్కడ 2 డాక్యుమెంట్స్ అడిషనల్గా యాడ్ చేయండి అండి. ఒకటి ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అండ్ ఇంకొకటి ఇదేమంటారు డిక్లరేషన్ ఫామ్, ఎఫ్ఎస్ఎస్సికి సంబంధించింది. ఆ నార్మల్గా డిక్లరేషన్ ఫామ్ మీకు గూగుల్లో ఎంటర్ చేసినా కానీ మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఎఫ్ఎస్ఐ డిక్లరేషన్ ఫామ్ అని చెప్పి. సో ఆ 2 డాక్యుమెంట్స్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. నేను ఆ డిక్లరేషన్ ఫామ్ మీకు చూపిస్తాను, జస్ట్ ఎ మినిట్. సో ఈ టైప్లో డిక్లరేషన్ ఫామ్ ఉంటుందండి. సో ఇక్కడ మన బెనిఫిషియరీ నేము, సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ అని చెప్పేసి వాళ్ళ నేము, ఎక్కడ ఏంటి అనేది ఈ డీటెయిల్స్ రాసేసి డేట్ సిగ్నేచర్ ఇది అప్లోడ్ చేసి దీన్ని స్కాన్ చేసి మళ్ళీ సేమ్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. అండ్ ఇక్కడనే సేమ్ మళ్ళీ యూడివైఏఎం ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అని మెన్షన్ చేసేసి చూస్ ఫైల్ అని చెప్పేసి ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ టైప్లో ఈ డాక్యుమెంట్స్ అని చేసేసిన తర్వాత ఐవి డిక్లేర్ అని చెప్పేసి క్లిక్ చేసేసి
ఆన్లైన్ త్రూ రజోపే అని ఉంది కదా, ఆన్లైన్ పేమెంట్ చేయాలి. ఇక్కడ జిఎస్టీ నెంబర్ అడుగుతుంది. జిఎస్టీ నెంబర్ మ్యాక్స్ ఎవరికి ఉండదు కాబట్టి ఏమీ ఎంటర్ చేసే అవసరం ఉండదు. ఇక్కడ చూడండి టోటల్ అమౌంట్ 300. మనం 3 ఇయర్స్ అప్లై చేస్తున్నాం కాబట్టి 300 అని వచ్చింది. సో ఈ సర్టిఫికేట్ ఫీ అన్నమాట. సో ఈ టైప్‌లో పే అని మెన్షన్ చేసిన తర్వాత మీకు యూపీఐ వస్తుంది. అండ్ అట్లనే క్యూఆర్ కోడ్ కూడా మనకి విజిబుల్ ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ వస్తుంది. మీరు దాని ద్వారా ఫోన్‌పే ఆర్ గూగుల్ పే నుంచి కూడా మీరు పేమెంట్ అనేది సబ్మిషన్ చేయొచ్చు. ఇది అయిన తర్వాత ఫుల్ ప్లెడ్జ్‌గా ఆన్లైన్ పేమెంట్ కూడా అయిపోయాక మనకి ఇలా ఈ రిసిప్ట్ రావడం జరుగుతుందన్నమాట. ఇది రిసిప్ట్. సో ఇది ఫుల్ ప్లెడ్జ్‌గా ఇలా వచ్చింది అని అంటే మీరు లైసెన్స్ అప్లై చేసినట్టు. కానీ ఇంకా టోటల్ ఫుల్ ప్లెడ్జ్‌గా లైసెన్స్ రాదు. జస్ట్ ఇది రిసిప్ట్. ఈ రిఫరెన్స్ నంబర్ ఏదైతే ఉందో దీంతో మన లైసెన్స్‌ని ట్రాక్ చేసుకోవాలి. సో మనం ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారంగా శ్రీ సరస్వతి అని చెప్పేసి ఇది డెమో చూపిస్తున్నాను మీకు. మనం ఎన్ని ఇయర్స్ రిజిస్ట్రేషన్ చేసాము, రిజిస్ట్రేషన్ ఫీ ఎంత ఏంటి అనేది డీటెయిల్స్ వస్తాయి. ఇది వచ్చాక మనము ఈ ఎఫ్ఎస్ఎస్ఐ పేజ్‌లోనే ఇక్కడ ట్రాక్ అప్లికేషన్ అని ఉంది చూడండి బ్లూ కలర్‌లో. ఈ ట్రాక్ అప్లికేషన్‌లో ఈ రిఫరెన్స్ నంబర్ ఇందాక మీకు ఏదైతే ఇది చూపించానో ఈ రిఫరెన్స్ నంబర్ అనేది ఇది మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవాలండి. ఇక్కడ మెన్షన్ చేసి ఇక అప్లికేషన్ స్టేటస్ చూస్తే ఇది ప్రజెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ అని వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ సర్టిఫికేట్ వచ్చేసింది కాబట్టి ఇది ఉంది. ఇక్కడ స్టేటస్ అప్లికేషన్ దగ్గరనే మనకి ఇక్కడ ఏమి ఇస్తారు అంటే ఇఫ్ ఇన్ కేస్ ఎఫ్ఎస్ఓ వాళ్ళు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి లేదా ఏదో ఒక రిమార్క్స్ పెడతారు. ఈ రిమార్క్ అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇది అప్లికేషన్ ట్రాక్ చేస్తూ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా అప్లికేషన్ ఇచ్చారు అని అంటే అది మనం మళ్ళీ లాగిన్ అయ్యి మళ్ళీ చెక్ చేసుకోవాలండి. లాగిన్ ఒక్క నిమిషం. మనకి లాగిన్ నంబర్ కూడా మనకి ఓటీపీ మెన్షన్ చేసినప్పుడు మనకి మొబైల్‌కి రావడం జరుగుతుందండి. ఉంటుంది. 32302502 30250 2 2 1111 1111 91 91 36323 36323. మనకి ఇది మెయిన్ పేజ్ అండి. ఈ విధంగా మనకి ఇది డాష్ బోర్డ్. మనకు ఏదైతే రిఫరెన్స్ ఐడి నెంబర్ ఇచ్చారో మనం జనరేట్ చేసిన పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత ఇలా చూసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మనం అప్లికేషన్ ఇన్కంప్లీట్లోనే ఉందనుకోండి, మనం ఫుల్ పేజ్ చేయకుంటే ఇక్కడ ఇన్కంప్లీట్ అప్లికేషన్ ఎంటర్ చేసి దీంట్లో నుంచి ప్రొసీడ్ ఆర్ డిలీట్ అప్లికేషన్ అనేది మనం 2 విధాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను హాఫ్ ఆఫ్ ది డీటెయిల్స్ ఫిల్ చేశాను, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయలేదు కాబట్టి ఇంకా ఇన్కంప్లీట్లో ఉంది. ఇఫ్ ఇన్ కేస్ అప్లికేషన్ స్టేటస్‌లో ఎఫ్ఎస్ఓ రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ ఏమన్నా అన్నాడు అనుకోండి, ఇక్కడ రీవర్ట్ అప్లికేషన్ బై అథారిటీ అని ఉంది కదా, ఇక్కడ ఈ డీటెయిల్స్‌లలో మనకు ఉంటుందండి. ఈ రీవర్ట్ అప్లికేషన్ బై అథారిటీ అప్లికేషన్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. ఈ యాక్షన్ దగ్గర ప్రొసీడ్ అని ఉంటుంది. ఆ ప్రొసీడ్ క్లిక్ చేశాక వాళ్ళు ఏం పెట్టారు ఏంటి అనేది రిమార్క్ ఉంటుంది మనకి. ఆ రిమార్క్ మనం చూసుకొని మళ్ళీ ఫుల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అప్లికేషన్‌ని ప్రొసీడ్ చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ ఎర్రర్ చేసేసి. సో ఫుల్ ప్లెడ్జ్‌గా అప్లికేషన్ అయిపోతే ఇక్కడ ఇష్యూడ్ అని ఉంది కదా, ఇష్యూడ్ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చాక వన్స్ క్లిక్ చేసామంటే మనకి ఈ విధంగా లైసెన్స్ అనేది వస్తుందన్నమాట. సో ఇది మెయిన్ మనకి రిజిస్ట్రేషన్ నంబర్. సో ఈ విధంగా మనకు లైసెన్స్ సర్టిఫికేట్ అనేది మనకి ఫుల్ పేజ్ ఇది 4 పేజెస్ ఉంటుంది కంపల్సరీగా. ఈ 4 పేజెస్ ఉంది అని అంటే మనకి లైసెన్స్ వచ్చినట్టే. ఇది మెయిన్ మనకి 4th పేజ్ అనేది. సో ఆ టైప్‌లో ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ కూడా వ్యాలిడ్ అప్ టు అని ఉంటుంది చూడండి. ఇష్యూడ్ ఆన్ 19/11/2024 వ్యాలిడ్ అప్ టు 18/11/2026 ఫీ పేడ్ 200 అని చెప్పేసి.
ఈ విధంగా మనం ఏమేం ప్రొడక్ట్స్ చేసాం అనేది ఈ ప్రొడక్ట్స్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉంటాయి మనకి. అండ్ ఈ బెనిఫిషియర్ డీటెయిల్స్, వాళ్ళ యూనిట్ నేమ్, యూనిట్ అడ్రస్ ఎక్కడ, వాళ్ళ యాజ్ పర్ ఆధార్ కార్డ్ అడ్రస్ ఎక్కడ, కైండ్ ఆఫ్ బిజినెస్, జనరల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫోటో ఐడి కార్డ్. ఇది ఆటోమేటిక్ అందరికి కూడా నో అనే వస్తుంది. సో ఇందాక పాస్వర్డ్ సైజ్ ఫోటో అడిగాను కదా, అది ఇక్కడ విజిబుల్ అవ్వడానికి, క్లారిటీగా విజిబుల్ అవ్వడానికి పాస్వర్డ్ సైజ్ ఫోటో అనేది. సో ఆ టైప్లో అండి. ఇది ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఎఫ్ఎస్ఎస్ ఇది? సో ఇందాక ఒక సార్ అన్నారు లైక్ లైసెన్స్ అప్లై చేశాక తర్వాత ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవాలంటే ఎలా అని చెప్పేసి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తే మీకు అప్లై ఫర్ మాడిఫికేషన్ ఇన్ లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా సార్, దీంట్లో మీరు వెళ్ళి మాడిఫికేషన్ చేసుకోవచ్చు, తర్వాత ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ దానికి కూడా మళ్ళీ పర్మిషన్కి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు యాక్సెప్ట్ చేసినాకనే మనకి మళ్ళీ ఇంకో ఫ్రెష్గా ఇంకో లైసెన్స్ అనేది సేమ్ నెంబర్ నుంచే ఆ ప్రొడక్ట్స్ యాడ్ చేసి మనకి లైసెన్స్ వస్తుంది. సో ఆ టైప్లో మీరు చేసుకోవచ్చు సార్. ఇంకెవరికైనా డౌట్స్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మనకి మోస్ట్లీ స్టేట్ తీసుకుంటే బెటర్ కదా సార్, కంపారిటివ్లీ అంటే 2 మెట్రిక్ టన్స్ ఉన్నారు కదా, అది తీసుకుంటేనే బెటర్ కదా సార్ స్టేట్ పాలసీ. టర్న్ ఓవర్ నాట్ ఎక్సీడింగ్ 12 lakhs అని ఉంది, అది తీసుకోవడం బెటర్ సార్. థర్డ్ వన్ సార్. థర్డ్ వన్ ఎస్ సార్, కరెక్టే కదా సార్, థర్డ్ వన్ తీసుకోవడం బెటర్. థర్డ్ వన్ ఓకే. మీకు అంటే ఇక్కడ మన ఎక్కువగా కూడా పికిల్స్ ఇలాంటివి ఎక్కువ, అంటే ఐ మీన్ 12 lakhs టర్న్ ఓవర్ ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకోమంటారు. ఇక మ్యానుఫ్యాక్చరింగ్ లో టర్న్ ఓవర్ నాట్ ఎక్సీడింగ్ 12 lakhs అనేది క్లిక్ 12 lakhs. చేసుకోవాలి. ఓకే ఓకే. ఈ పైన రెండు సెకండ్ చేస్తే స్టేట్ లైసెన్స్ కి వెళ్తుంది, ఫస్ట్ చేస్తే సెంట్రల్ లైసెన్స్ కి వెళ్తుంది. ఓకే, థర్డ్ వన్ అయితే జిల్లాలో లెవెల్లో అయిపోతుందా సార్, ఫుడ్ సెక్యూరిటీ ఆఫీస్ దగ్గర అయిపోతుంది? డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎఫ్ఎస్ఓ దగ్గరనే అయిపోతుంది. ఓకే ఓకే సార్. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ చిన్న డౌట్ సార్. చెప్పండి మేడం. సార్ మేము విశాఖపట్నం ఆనందపురం మండలం నుంచి మాట్లాడుతున్నాం సార్. మేడం సార్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ వరకు ఓకే, కానీ మనకి 4 pages ది ఓపెన్ అయింది కదా సార్, ఆ ప్రాసెస్ ఒకసారి చెప్పరా? ఈ 4 pages అనేది మనకి లైసెన్స్ వచ్చాక వస్తుంది మేడం. మనకి ఎఫ్ఎస్ఓ వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఓకే అని చెప్పి వాళ్ళ లైసెన్స్ ప్రొవైడ్ చేసినాకనే ఈ 4 pages అనేది వస్తుంది. ఈ 4 pages ఎలా అంటే మనం ఇందాక డిస్కస్ చేసినట్టు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన దాన్ని బట్టి మనకి లైసెన్స్ వస్తుంది మేడం. ఎన్ని రోజులు పడుతుంది సార్ యావరేజ్ రఫ్లీ మనకి ఒక 15 days అయితే టైం తీసుకుంటుంది సార్. అది బేస్డ్ ఆన్ ఎఫ్ఎస్ఓ మీద ఉంటుంది, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మీద. ఇప్పుడు నేను చెప్పిన పరంగా అన్ని డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేసేసాం అనుకోండి, ఆయనకి ఏం డౌట్ అనిపించకుండా, అంటే డాక్యుమెంట్స్ కూడా బ్లర్ కాకుండా క్లియర్ క్లారిటీతో అయ్యి అని అంటే అరౌండ్ మనకు 1 week లో కూడా వచ్చేస్తుంది. సార్ ఇప్పుడు మనకి ట్రాక్ కోసం చెప్పారు కదా సార్, ట్రాక్ అప్లికేషన్. అవును మేడం. ఆ స్టేటస్ చెక్ చేసుకుంటే సరిపోతుందా సార్ మనకి? అది స్టేటస్ చెక్ చేసుకోవాలి. ఆ స్టేటస్ లో మనకి ఇష్యూడ్ అని చెప్పి చూపించింది అని అంటే మనం వెంటనే లాగిన్ అయ్యి ఈ లైసెన్స్ డౌన్లోడ్ చేసుకోవాలి మేడం. మనకి సార్ ఇప్పుడు రెన్యూల్ కూడా సేమ్ ప్రాసెస్ మళ్ళీ స్టార్టింగ్ వెళ్ళి చేయాలి సార్? రెన్యూవల్ చేస్తారా అన్నది రేపు పొద్దున్న రండి అంటుంది. ఇక అప్లై ఫర్ రెన్యువల్ వితౌట్ సైనింగ్ అని ఉంది కదా మేడం. సార్ స్టార్టింగ్ ఒకసారి చూపించండి సార్. ఒక్క నిమిషం. అంటే మేము లాస్ట్ ఇయర్ చేసినవన్నీ 1 year చేసాం సార్. ఇక్కడ మేడం అప్లై ఫర్ రెన్యువల్ వితౌట్ సైనింగ్ అని ఉంది కదా, ఓకే సార్. ఇది క్లిక్ చేసుకొని వాళ్ళ లైసెన్స్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ అన్న లైసెన్స్ నంబర్ అన్న ఎంటర్ చేయండి. ఓకే సార్. వ్యాలిడిటీ డేట్ లైసెన్స్ లో ఎలాగో మీకు ఇక్కడ చూస్తే వ్యాలిడిటీ డేట్ ఉంటుంది మనకి ఎప్పటి వరకు ఏంటి అనేది. ఇప్పుడు ఇది వ్యాలిడ్ అప్ టు 18/11/2026 అని ఉంది. సేమ్ అదే విధంగా మీ లైసెన్స్ లో కూడా ఉంటుంది. సో ఆ డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. కొత్తవారిపాలెం వాళ్ళది ఇచ్చేసి మెన్షన్ చేసి సబ్మిట్ చేస్తే తర్వాత ఫర్దర్ పేమెంట్ పేమెంట్ చేసి రేపు సార్ అయితే మనం ఇందాక చెప్పినట్లు మొత్తం అంతా ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు సార్. టోటల్ ప్రాసెస్ చేసే అవసరం లేదు, కాకపోతే పేజెస్ అనేటివి ఓపెన్ అవుతాయి.
మీరు ఏదైనా చేంజెస్ చేసుకోవాలంటే చేంజెస్ చేసుకోవచ్చు. ఇఫ్ ఒకసారి ఇన్ క్రాస్ కేస్ చెక్ ఇప్పుడు చేసుకొని submit అదను ఇంకోటి ఇక్కడ క్రాస్ చెక్ కోటరాల చేసుకొని పాడులో మీరు ఉంటుంది, మళ్ళీ సబ్మిషన్ చదలపాడులో చేసేస్తే ఉంటుంది, ఒకటి సరిపోతుంది. రెండు ఉన్నాయంట ఇక్కడ కూడా. సబ్మిషన్ చేసినాక ఇంకో కూడా చేద్దాం. అది మళ్ళీ సేమ్ రేపు ఎఫ్ఎస్ఓ ఒక వాళ్ళ ఐదారు దగ్గరికి చేద్దాం పోతుంది, ముందు ఫుడ్ మెయిన్. సేఫ్టీ ఆఫీసర్స్ కి. ఎవరో మర్చిపోయారు. వాళ్ళు చూసుకొని మళ్ళీ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు. నేను వద్దని చెబుదాం అనుకుంటే మీ కూడా ఫోన్ చేసిండు వస్తాను దారిలో ఉన్నాడని. ఓకే. ఈ మీటింగ్ జరుగుతుంది, నరసింహారావు గారు మీరు బీసీలో ఉన్నారని అందరికీ తెలుస్తుంది సార్, మ్యూట్ లో పెట్టుకోండి సార్. వస్తాను లేనడు అని చెప్పేసి బ్యాంకులకి వెళ్ళాలా అని చెప్పేసి అన్నాడు. నరసింహారావు గారు, నరసింహారావు గారు మేడం ఇంకేమన్నా డౌట్స్, ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? మా ఎఫ్ఎస్ఎస్ఐకి సంబంధించింది రెన్యువల్ చేయాల్సిన వాళ్ళు రెన్యువల్ చేసి అప్లోడ్ చేయండి. మామూలు వాళ్ళందరూ కూడా 3 years వరకు చేసుకోండి. లాస్ట్ ఇయర్ అనుభవంతో ఒక సంవత్సరానికి 100 రూపాయలే 12 lakhs టర్న్ ఓవర్ ఉన్నటువంటిది అనుకున్నాము. ఒకటి ఇక్కడ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు సార్ మీకు చెప్పారు 15 days 1 week అని. 15 days 1 week కూడా పట్టదు. మీరు వెళ్ళి అంటే ప్రాసెస్లో కొంచెం లేట్ అయితే అని, ఇప్పుడు క్యాంపెయిన్ మోడ్లో వెళ్తున్నారు కాబట్టి ఈ కమ్యూనికేషన్ లెటర్స్ అవన్నీ కూడా చూపించేసి మీరు పర్సనల్ రిక్వెస్ట్ పెట్టండి. ఇక్కడ విషయం లేట్ ఎందుకు అయిందంటే వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళే డేటా అంతా ఆన్లైన్లో పోర్టల్లో చెయ్యాలి అని అంటేనే లేట్ అయింది. అలా కాకుండా కొంతమంది మంచి వాళ్ళు ఏంటంటే ఒక రోజుకు 5, 10, 15 ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొని వస్తే చిన్న చిన్న బిజినెస్ వాళ్ళే కాబట్టి ఇస్తారు కాబట్టి అలా మంచి రిలేషన్ తోటి త్వరగా కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ హెచ్ఓఈకి సంబంధించి చూడండి ఒకసారి. మేడం ఇది పిఎంఎఫ్ఎం స్కీమ్ అంటున్నారా? హైర్ ఆర్డర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి మార్నింగ్ షేర్ చేశాం కదా. యా మేడం. హెచ్ఓఈకి సంబంధించి ఇప్పుడు మనకి టార్గెట్ 2500 ఉంది ఈ సంవత్సరం. 400 కూడా చేయలేదు. 2000 ఉంది. జిల్లాకి 100 ఉన్నారు. కనీసం ఒక్కొక్క జిల్లా 50% కూడా క్రాస్ అవ్వలేదు. ఇప్పుడు క్యాంపెయిన్ లో భాగంగా ఇది ఒకటి పెట్టారు కాబట్టి అప్లికేషన్స్ రైజ్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వరకన్నా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కాబట్టి ఒకసారి వింటే ఎవరెవరు బెనిఫిషరీస్ మీ దగ్గరికి వచ్చారు, ఏం కావాలన్నది కనీసం అట్లీస్ట్ మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో చూస్తే డిపిఆర్ అవన్నీ మీకు రాకపోయినా వచ్చిన వాళ్ళతోటి మొబైలైజ్ చేసి చేయొచ్చు. ఫస్ట్ మీరు అది కూడా వినండి. ఓకే మేడం. ఎవరిదన్నా ప్రజెంట్ ఇప్పుడు ఉందా మేడం లైక్ నాకు అప్లై చేసుకోవడానికి? ఓకే, ఇప్పుడు ఎవరిదన్నా బెనిఫిషరీస్ మాకు హెచ్ఓఈ కావాలని చెప్పిన వాళ్ళు మీ దృష్టిలోకి వచ్చారా అండి? ఎవరన్నా ఒక జిల్లా రెస్పాండ్ అవ్వండి. సీడ్ క్యాపిటల్ తీసుకున్న వాళ్ళు 50% హెచ్ఓఈగా మారాలనుకుంటున్నాం కాబట్టి ఎవరన్నా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఇప్పుడు 4-5 రోజుల నుంచి మనం క్యాంపెయిన్ చేస్తున్నాం కదా, మాకు లోన్ కావాలండి హైర్ ఆర్డర్ ఎంటర్‌ప్రెన్యూర్ అనేటటువంటిది వచ్చారా? ఎవరన్నా బెనిఫిషరీస్ మీ దగ్గర ఉన్నారా? ఏదైనా జిల్లా, లేదంటే డమ్మీ పేరు పెట్టి చేసి మోడల్ చూపిస్తాం. డిపిఎంస్ అండి మాట్లాడండి. 13 జిల్లాల డిపిఎంలు. మేడం డమ్మీ చేద్దాం, ఎందుకంటే మన డీటెయిల్స్ కావాలంటే ప్రజెంట్ ఇప్పుడు దగ్గర తీసుకోలేం మేడం. ఓకే, నేను ఆల్రెడీ టెక్స్ట్ చేశానండి మెసేజ్. వివరాలన్నీ రెడీగా ఉంచుకోండి ఒక్కళ్ళన్నా అని చెప్పి పెట్టాను. సరే ఇప్పుడు డమ్మీ వేసి చెప్పారు చూడండి. ఓకే, ప్రజెంట్ ఒకటి బ్రీఫ్గా చెప్తాను. ఇంకొకటి ఆల్రెడీ మార్నింగ్ చేసిన అప్లికేషన్ ఉంది, అది ఓపెన్ చేసి మీకు చూపిస్తానండి. సో ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ చేసేటప్పుడు సెలెక్ట్ టైప్ ఆఫ్ బెనిఫిషియరీ అన్నప్పుడు ఇండివిజువల్ క్లిక్ చేసుకోవాలండి. ఈ డీటెయిల్స్ అన్ని కూడా యాజ్ పర్ ఆధార్ కార్డు ఉన్నాయే ఫిల్ చేయాలండి. మిగతా వేరే కూడా ఏది కూడా ఫిల్ చేయడానికి లేదు. సో యాజ్ పర్ ఆధార్ కార్డులో ఏ నేమ్ ఎలా ఉందో ఏంటి అనేది విత్ ఈవెన్ లెటర్తో సహా చూసుకొని అప్లై చేయండి. ఎందుకు అని అంటే మనకి బ్యాంక్లో లోన్ ప్రాసెస్ చేసేటప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు పాన్ కార్డు రెండు కరెక్ట్ ఉన్నాయా లేదా చూస్తారు. దానికి ఈ అప్లికేషన్లో కరెక్ట్ ఉందా లేదా అనేది చూస్తారు. ఇక్కడ వేరే డీటెయిల్స్ ఏవైనా కానీ మనము ఎడిట్ చేసుకొని రావచ్చు, కానీ డిస్టిక్, మండలు, స్టేట్ అండ్ నేమ్, మెయిల్ ఐడి, ఫోన్ నంబర్ ఇవి మాత్రం మనం ఎడిట్ చేయడానికి ఉండదండి. బ్యాంకర్ ఇవి కాకుండా వేరే ఎవి చెప్పినా కానీ మనం ఎన్ని టైంలన్నా ఎడిట్ చేసుకొని మనం సబ్మిషన్ చేయొచ్చు.
బట్ ఇప్పుడు దీంట్లో కనబడే విజిబిలిటీ ఏవైతే ఉన్నాయో ఈ డీటెయిల్స్ మనం ఎడిట్ చేయడానికి ఆప్షన్ ఉండదు. సో యాజ్ పర్ ఆధార్లో ఎలా ఉందో అలానే మెన్షన్ చేయండి. సో నేమ్ దగ్గర అప్లికెంట్ నేమ్ మెన్షన్ చేస్తాము. అండ్ మెయిల్ ఐడి అప్లికెంట్కి ఉంటే మెయిల్ ఐడి అది మెన్షన్ చేసి మొబైల్ నంబర్ వన్స్ ఒకసారి మనం రిజిస్ట్రేషన్ చేసామంటే అదే మొబైల్ నెంబర్తో మనం ఇంకో అప్లికేషన్ చేయడానికి రాదు. సో ఆల్రెడీ రిజిస్టర్డ్ అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో మొబైల్ నెంబర్ అది చెక్ చేసుకోండి. అండ్ యూనిట్ లొకేషన్ వచ్చేసి మనది రూరల్లో పెట్టేస్తాము. అండ్ అడ్రస్ యాజ్ పర్ ఆధార్ కార్డులో ఉన్న విధంగా అడ్రస్, స్టేట్ అండ్ డిస్టిక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలులో అదోని, ఈ బ్లాక్ అనేది మండల్ అండి, ఇవన్నీ మండల్స్. సో ప్రజెంట్ కర్నూలు ఉంది కాబట్టి కర్నూలు మండల్ ఈ టైప్లో. మళ్ళీ ఆ మండల్లో విలేజ్ నేమ్ ఏంటి అనేది విలేజ్ నేమ్ మెన్షన్ చేసేసి పిన్ కోడ్, డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ పెట్టేసి ఇక్కడ ఆర్ యూ అసోసియేటెడ్ విత్ ఆర్ బెనిఫిటెడ్ అండర్ ఎనీ అదర్ స్కీమ్ అంటే ఇక్కడ ప్రజెంట్ అయితే నాట్ అప్లికేబులే పెట్టాను ఎవరికైనా అప్లికేషన్ చేసే వాళ్ళకి. ఎందుకు అని అంటే ఇప్పుడు ఎన్ఆర్ఎల్ఎం ఎన్యూఎల్ఎం ఇక్కడ మెన్షన్ చేశారు అని అంటే లైక్ మనకి వాళ్ళ ఎస్హెచ్జి డీటెయిల్స్ అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ స్పెసిఫిక్ అన్ని డేటా కూడా అడుగుతుందన్నమాట. సో ఇక్కడ నాట్ అప్లికేబుల్ పెట్టేసి మెన్షన్ చేసేసేయండి. సో ఇక్కడ క్లిక్ ఐఎమ్ నాట్ రోబోట్ అని క్లిక్ చేసి రిజిస్టర్ ఎంటర్ చేయగానే మనకి యూజర్ ఐడి అనేది విజిబుల్ అవుతుంది. అండ్ అదే విధంగా మనం ఇక్కడ మెయిల్ ఐడి మెన్షన్ చేసాం కదా, మీకు ఒక్క నిమిషం అండి. మనం మెయిల్ ఐడి విజిబుల్ చేసాం కాబట్టి ఈ మెయిల్ ఐడికి ఇలా మెయిల్ వస్తుందండి మనం అక్కడ రిజిస్టర్డ్ అని ఎంటర్ చేశాక. సో ఈ యూజర్ ఐడి అండ్ యాక్టివేషన్ లింక్ అని చెప్పేసి మన పాస్వర్డ్ జనరేట్ చేసుకోవడానికి యాక్టివేషన్ లింక్ ఇది వన్స్ మనం క్లిక్ చేసిన తర్వాత మనకు పోర్టల్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. దీంట్లో మనం పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇది జనరేట్ చేసి ఉంచాను కాబట్టి ఇక్కడ మనకి ప్రజెంట్ రాదు. కాకపోతే ఇక్కడ ఏమొస్తుందంటే న్యూ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మేషన్ పాస్వర్డ్ అని 2 కాలమ్స్ వస్తాయి. సో మనం ఒక రఫ్గా 8 లెటర్స్తోని దాంట్లో ఆల్ఫాబెట్స్ అండ్ నంబర్స్ అడిషనల్గా @ హైఫై ఏదో ఒకటి పెట్టేసి మనం పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. సో జనరేట్ చేసిన తర్వాత సేమ్ మనం మళ్ళీ లాగిన్ పేజ్కి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ నేను ఇప్పుడు రఫ్గా ఇది పాస్వర్డ్ పెట్టాను. ఒకటి క్యాపిటల్ లెటర్ అండ్ స్మాల్ లెటర్స్ @1234 అని చెప్పేసి ఈ విధంగా మనకు పాస్వర్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. సో దీంట్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే సెకండ్ కాలమ్ అప్లై ఆన్లైన్ అని ఏదైతే ఉందో అది క్లిక్ చేసుకోవాలి మనం. సో మార్నింగ్ ఈ డీటెయిల్స్ అని ఫిల్ చేసాము. అదేవిధంగా ఇప్పుడు ఇది పేజెస్ అనేది ఓపెన్ అవుతుందండి. ప్రజెంట్ అప్లికెంట్ డీటెయిల్స్ ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఇక చూడండి ఇక్కడ నేమ్, స్టేట్, డిస్టిక్, మెయిల్ ఐడి, ఫోన్ నంబర్ ఇవి చేంజ్ చేసుకోవడానికి మనకి ఆప్షన్ ఉండదు. సో బ్యాంకర్ ఇఫ్ ఇన్ కేస్ వీటిలలో ఏదన్నా మండల్ నేమ్ మనకి చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. డిస్టిక్ కానీ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ చేంజ్ చేయండి లేదా నేమ్ కరెక్ట్ లేదు చేంజ్ చేసుకురండి అని అంటే మనకి ఇక్కడ చేంజ్ చేయడానికి ఉండదు. మళ్ళీ ఫ్రెష్గా ఆల్టర్నేట్గా తన దగ్గర ఉన్న ఇంకో ఫోన్ నెంబర్ తీసుకొని మనం మళ్ళీ సైన్ అప్ చేసుకోవాల్సిన
ఆప్షన్ ఉంటుంది. సో ఇదే అప్లికేషన్ ఐడి నెంబర్తో అయితే మనం చేంజ్ చేసుకోవడానికి రాదు. సో అది ఒక్కసారి చూసుకోండి. సో నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్. ఈ రెసిడెన్షియల్ అడ్రస్ అన్నప్పుడు యాజ్ పర్ ఆధార్ కార్డులో ఏదైతే ఉందో అదే డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాలండి. నేను శాంపుల్కి ఇది నార్మల్గా గుర్రంగూడ అని రాశాను, బట్ యాజ్ పర్ ఆధార్లో ఎలా ఉందో ఆ విధంగా. స్టేట్, డిస్టిక్ అయితే ఉంటుంది. మండల్, ఈ బ్లాక్ అయిన తాలూకా అంటే మండల్ అండి, డిస్టిక్ యొక్క మండల్స్. సిటీ అన్న దగ్గర రంగారెడ్డి లేదా హైదరాబాద్ అని చెప్పి రాసేస్తే సరిపోతుంది. అంటే నేను ఇక్కడ రాసుకున్నాను, బట్ మీరు సిటీ దగ్గర నియరెస్ట్ మీకు మండల్కి డిస్టిక్ ఉంటే డిస్టిక్ నేమ్ మెన్షన్ చేసేసేయండి. పిన్ కోడ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నంబరు, అకాడమిక్ క్వాలిఫికేషన్. వాళ్ళు అండర్ 8th అయితే 8th అని పెట్టండి. 8th పాస్ అయితే 8th పాస్, 12th to 10th, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్. అండ్ సోషల్ కేటగిరీ అంటే మన క్యాస్ట్ అన్నట్టు, జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఏ కేటగిరీ వాళ్ళదో ఆ కేటగిరీకి. అండ్ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేసి వన్స్ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాక నెక్స్ట్ స్టెప్కి ఇలా డైరెక్ట్ వెళ్ళిపోకుండా సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే కంపల్సరీ మెన్షన్ చేయాలండి. ఈ సేవ్ అండ్ ప్రొసీడ్ చేస్తేనే మీరు ఈ పేజ్ సేవ్ అయినట్టు. లేదు అని అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ఫిల్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ పేజ్, ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రైజ్ డీటెయిల్స్. ఇఫ్ ఇన్ కేస్ నేమ్ ఆఫ్ ది ఎంటర్ప్రైజ్ అన్న దగ్గర ఇక్కడ బెనిఫిషియరీ నేమ్ కాకుండా వాళ్ళ యూనిట్ నేమ్ అనేది మనం మెన్షన్ చేయాలండి. ఇప్పుడు బాలాజీ ఫ్లోర్ మిల్ అని నేను ఎగ్జాంపుల్కి తీసుకున్నాను. అలా వాళ్ళ బెనిఫిషియరీ యూనిట్కి ఏదైతే నేమ్ పెట్టుకున్నారో అలా నేమ్ మెన్షన్ చేయాలి. అండ్ యూనిట్ అడ్రస్, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ ఆధార్ అడ్రస్లో ఉంటే ఇక్కడ సేమ్ యాజ్ అడ్రస్ డీటెయిల్స్ సేమ్ యాజ్ రెసిడెన్షియల్ అడ్రస్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసేసుకోవచ్చు. లేదు వేరే దగ్గర ఉంటే ఆ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. దాన్ని సేమ్ అడ్రస్ ఎక్కడ ఉందనేది రెంటల్ అగ్రిమెంట్ తీసుకుంటే రెంటల్ది, లేదా వాళ్ళ ఓన్ అడ్రస్ ఉంటే ఓన్ అది తీసేసి స్టేట్, డిస్టిక్, మళ్ళీ మండల్, సిటీ, పిన్ కోడ్. ఇక లీగల్ స్టేటస్ ఆఫ్ బిజినెస్ అన్న దగ్గర సోలో ప్రొప్రైటర్షిప్ అనేది మనం ఎంటర్ చేయాలండి. ఇది పార్ట్నర్షిప్, ఎన్జిఓ, ప్రైవేట్ లిమిటెడ్ ఉంటాయి కాబట్టి వాళ్ళది ఒకవేళ యూనిట్ అదే అయితే ఆ డీటెయిల్స్, లేదంటే ఫస్ట్ మనం మెన్షన్ చేసుకుంటాం. అండ్ టైప్ ఆఫ్ ప్రాపర్టీ, ఇక్కడ చూడండి ప్రాపర్టీ అన్న దగ్గర ఓన్డా, లీజా, పేరెంటలా, రెంటల్ తీసుకుంటే రెంటల్, లీజ్ అయితే లీజ్, ఓన్, ఈ టైప్లో మనం మెన్షన్ చేయొచ్చు. ఇది ఎగ్జిస్టింగ్ యూనిట్ వాళ్ళు ఎప్పుడు యూనిట్ స్టార్ట్ చేశారు అనేది ఆ ఇయర్ వేయాలండి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు 2000లో స్టార్ట్ చేస్తే 2000, లేదా 2021 అయితే 2021, ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు అనేది ఆ డీటెయిల్స్ మనం మెన్షన్ చేయాలి. మళ్ళీ ఇంకోటి మ్యాండేటరీ ఏంటి అని అంటే స్టార్ మార్క్ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీ మ్యాండేటరీ అండి, అవి ఫిల్ చేయాలి. అండ్ ఈ కింద ఉన్న ఈ ఉద్యోగ ఆధార్ నంబర్, ఉద్యోగం రిజిస్ట్రేషన్ నంబరు, జిఎస్టీ, ఎఫ్ఎస్ఎస్ఐ, ఇవి ఆల్రెడీ వాళ్ళకు ఉంటే ఇక్కడ మెన్షన్ చేయడం కొద్దిగా బెటర్. ఒకవేళ లేకపోతే తర్వాత ఎట్లా మనం లోన్ శాంక్షన్ అయినాక అప్లై చేస్తాం కాబట్టి అప్పుడు మళ్ళీ చూసుకోవచ్చు. సెలెక్ట్ టైప్ ఆఫ్ ద ప్రొడక్ట్ బి మ్యానుఫ్యాక్చర్ అన్నప్పుడు ఇక్కడ అగ్రికల్చర్ ప్రొడ్యూస్, ఫుడ్ ప్రొడక్ట్స్, ఎంఎఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ అని వస్తుంది. సో అది కాకుండా ఫుడ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అని క్లిక్ చేసేసుకోండి. అండ్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్డ్ వైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ద ప్రొడక్ట్ అన్నప్పుడు మనం ఇది ఫ్లోర్ మిల్ అని పెట్టాం కాబట్టి ఫ్లోర్ మిల్ ఏమేమి చేస్తాం అనేది ప్రాసెసింగ్ ఆఫ్ పల్స్, సిరియల్స్, గ్రెయిన్స్, ఆ టైప్లో ఇక్కడ మనము ఎంటర్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. ఈ ఫుడ్ ప్రోడక్ట్ ఈస్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ సేమ్ యాజ్ ఓడిఓపి అంటే 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అండి. ఇది ఒకవేళ సేమ్ డిస్ట్రిక్ట్కి ప్రొడక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డిస్ట్రిక్ట్స్కి ఇట్లా వెజిటేబుల్స్, ఆయిల్స్ అంటే కొన్ని సీడ్ బేస్ ఆయిల్ ప్రొడక్ట్స్, కొన్ని వెజిటేబుల్స్, కొన్ని రెడీ టు ఈట్ స్నాక్స్ అని చెప్పేసి ఇలా ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక్కొక్క ప్రొడక్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఈ ఫ్లోర్స్ అనేది సేమ్ అదే డిస్ట్రిక్ట్ అయితే ఎస్ అని పెట్టచ్చు, లేదు అంటే నో పెట్టేసుకొని సేమ్ ఇక్కడ కూడా కొద్దిగా మనకి ప్రొడక్ట్ లిస్ట్ వస్తుంది. ఈ ఫ్లోర్ మిల్స్ అనేది దీని లిస్ట్లో ఉండదు కాబట్టి నాట్ లిస్టెడ్ అని పెట్టేసి ఇక్కడ ఫ్లోర్ మిల్ అని యాడ్ చేసుకోవచ్చు. లేదు ఏదన్నా మీరు ఆల్రెడీ చేసేది ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ స్పైసెస్ చేస్తుండే అనుకోండి, చిల్లీ టర్మరిక్ అనేది, ఇక్కడ స్పైసెస్లలో చూస్తే మీకు ఆల్రెడీ ఉంటుంది చూడండి, స్పైసెస్లో చిల్లీ అండ్ టర్మరిక్, చిల్లీ టర్మరిక్, ఓన్లీ టర్మరిక్ ఉంటే ఓన్ టర్మరిక్, లేదా సోయాబీన్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఉంటే ఇది పెట్టుకోవచ్చు,
లేదా రెడీ టు ఈట్ స్నాక్స్ ఉన్నాయనుకోండి, ఆర్టీ స్నాక్స్ అని పెట్టుకోవచ్చు. లేదా రైస్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఏమన్నా చేస్తే రైస్ బేస్డ్ ప్రొడక్ట్స్ అవి చేసుకోవచ్చు. రెడీ టు ఈట్ నమ్కిన్ ఆ టైప్ ఇవి, లేదా స్నాక్స్ అండ్ సేవర్స్, ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఈ లిస్ట్ మీరు ఎంటర్ చేసేది ఈ లిస్ట్లో లేకుంటే కిందికి వచ్చేసి సింపుల్గా నాట్ లిస్టెడ్ అని పెట్టేసి ఇక్కడ మీరు ఇంకో ప్రోడక్ట్ నేమ్ మీరు ఏదైతే అనుకుంటున్నా ఆ ప్రోడక్ట్ నేమ్ మీరు ఎంటర్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ టర్న్ ఓవర్ అనేది లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ 2023-24 టర్న్ ఓవర్ ఏదైతే ఉంటుందో ఆ టర్న్ ఓవర్ అంటే ఫైనాన్షియల్ ఐటీ ఎంత వచ్చింది ఏంటి అనేది వాళ్ళ టర్న్ ఓవర్ ఇయర్ది మొత్తం ఎంత ఉందనేది ఆ టర్న్ ఓవర్ ఇవ్వాలండి. అండ్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాంట్ అండ్ మిషనరీ అండ్ బిజినెస్ టర్న్ ఓవర్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఇక్కడ లెస్ దెన్ మోర్ దెన్ అని 2 ఆప్షన్స్ ఇస్తుందండి. మనం కంపల్సరీగా లెస్ దెన్ 1 CR పెట్టాలి. ఎందుకు అని అంటే ఇండివిజువల్గా మన స్కీమ్స్ తరపు నుంచి 1 CR వరకే ప్రాజెక్ట్ కాస్ట్ కాబట్టి లెస్ దెన్ 1 CR ఉంచాలి. మోర్ దెన్ 5 CR వెళ్ళకూడదు. సో లెస్ దెన్ 5 CR. సో ఈ టైప్లో ఈ 3 కాలమ్స్ అనేది మెన్షన్ చేసుకోవాలి. అండ్ బ్యాంక్ డీటెయిల్స్, వాళ్ళు ఏ బ్యాంకు ఫర్దర్ వాళ్ళ సేవింగ్స్ అకౌంట్ ఏ బ్యాంకులో ఉందో అది చూసుకొని వాళ్ళు ప్రజెంట్ బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలండి. SBIN 00131550. సో మెన్షన్ చేసి సెర్చ్ చేస్తే ఆటోమేటిక్ బ్యాంక్ నేమ్ అండ్ బ్రాంచ్ నేమ్ వచ్చేస్తుంది మనకి ఇక్కడ. సో ఈ టైప్లో అండ్ వాళ్ళ అకౌంట్ ఇక సేవింగ్స్ అకౌంట్ నెంబర్ ఏది ఉందో అది మెన్షన్ చేసేసుకుంటే సరిపోతుంది. సరిపోయి చేసి యాడ్, కంపల్సరీగా యాడ్ బటన్ ఎంటర్ చేయాలండి, అప్పుడే మనకి యాడ్ అయినట్టు. సో ఈ సెకండ్ యూనియన్ బ్యాంక్ ఏంటి అనేది అది నేను నెక్స్ట్ చెప్తాను మీకు. ఎగ్జిస్టింగ్ లోన్ డీటెయిల్స్, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళది ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ ఈ లోన్ ప్రాసెస్ చేసేటప్పుడు వాళ్ళది ఏమన్నా ఎగ్జిస్టింగ్ లోన్ డీటెయిల్స్ ఉంటే ఆ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాలండి. ఏ బ్యాంక్ నుంచి తీసుకున్నా కానీ ఇప్పుడు SBIని మనం యాడ్ చేస్తున్నాం కదా, SBIలో లోన్ లేదు కదా అని అలా ఉండదు అండి. ఏ బ్యాంక్లో ఉన్నా కానీ వాళ్ళు కెనరా, యూనియన్ బ్యాంకు, యాక్సిస్, ICICI ఏ బ్యాంక్లో లోన్ తీసుకున్నా కానీ ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేయాలండి. టైప్ ఆఫ్ లోన్ ఏ టైప్ది, కిసాన్ క్రెడిటా, కిసాన్ గోల్డ్ కార్డా, 2-వీలరా, లేదా క్యాష్ క్రెడిట్ లిమిటెడ్దా అని చెప్పేసి మెన్షన్ చేసి టోటల్ లోన్ అమౌంట్ ఎంత, ఆ లోన్ అమౌంట్ యాడ్ చేయాలి. అండ్ EMI ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ ఎంత పే చేస్తున్నారు, రీపేమెంట్ ఎన్ని ఇర్రెగ్యులరా రెగ్యులర్ ఉందా అనేది, ఇయర్ ఎప్పుడు లోన్ శాంక్షన్ అయిందనేది ఆ డీటెయిల్స్, టెన్యూర్, ఈ లోన్ స్టేటస్ దగ్గర క్లియర్ అయిపోయిందా, కరెంట్ యాక్టివ్లో ఉందా అనేది ఇవి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. చేసి యాడ్ అండ్ సేవ్ అండ్ ప్రొసీడ్. సో ఈ టైప్లో ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రైజ్ డీటెయిల్స్ యాడ్ చేస్తాం. అండ్ ప్రపోజ్డ్ బిజినెస్ డీటెయిల్స్ కూడా సేమ్ అదే విధంగా. ఈ ప్రపోజ్డ్ బిజినెస్ డీటెయిల్స్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏం ప్రపోజ్ చేసుకుంటున్నాం అనేది ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ 2 అయితే సేమే ఉంటాయి, నేమ్ ఆఫ్ ది ప్రపోజ్డ్ ఎంటర్ప్రైజెస్, మళ్ళీ అడ్రస్ కూడా. ఇఫ్ ఇన్ కేస్ అడ్రస్ కొన్ని విధాలుగా చేంజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్ ఒక దగ్గర పెట్టుకున్నాడు మొన్నటి వరకు, ఇప్పుడు లోన్ తీసుకుంటే నేను ఇంకో దగ్గర ప్లేస్ షిఫ్ట్ అవుతున్నా అన్నప్పుడు ఈ ప్రపోజ్డ్ దగ్గర ఆ న్యూ యూనిట్ ఎక్కడైతే సెటప్ చేయాలనుకుంటున్నా ఆ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. సో ఈ డీటెయిల్స్ సేమ్ అంతే. దీంట్లో పర్టికులర్ ఇంకో కొత్తది ఆప్షన్ ఏమొస్తుందంటే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ డీటెయిల్స్ వస్తాయి. ఇప్పుడు న్యూ ప్రపోజ్ ఎక్కడైతే చేస్తున్నాడో దాని లాటిట్యూడ్ లాంగిట్యూడ్ డీటెయిల్స్ మనము దీంట్లో యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇవి మనకి గూగుల్ మ్యాప్స్లో ఆటోమేటిక్ వస్తుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది రంగారెడ్డి డిస్టిక్లో అబ్దుల్పూర్మెట్ మండల్లో ఉంది. అబ్దుల్పూర్మెట్ మండల్లో గుర్రంగూడ కాదు. సో మనకి గూగుల్ మ్యాప్స్లో సేమ్ అబ్దుల్పూర్మెట్ గుర్రంగూడ అని కొట్టి రైట్ క్లిక్ చేసామంటే మనకి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో ఆ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. టైప్ ఆఫ్ ప్రాపర్టీ సేమ్ ఇక్కడ మళ్ళీ అంతే, ఎగ్జిస్టింగ్లో మనం ఏదైతే పెట్టామో అదే యూనిట్ అదే. ఇక్కడ కూడా లెస్ దెన్ ఈక్వల్ 10 ఆర్ మోర్ దెన్ 10 వర్కర్స్, ఎంప్లాయ్మెంట్ ఎంతమందికి ఇస్తున్నాం అనేది జనరేట్ చేస్తున్నాం అనేది ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో నేచర్ ఆపరేషన్స్ మళ్ళీ ఇక్కడ సేమ్ ఆటోమేటిక్గా, మాన్యువల్, సెమీ ఆటోమేటిక్ అనేది డీటెయిల్స్ అడుగుతుంది. మన పర్టికులర్గా సెమీ ఆటోమేటికే మెన్షన్ చేయాలి. టోటల్ ఫుల్ పేజ్గా ఆటోమేటిక్ మన ఈ పర్టికులర్ ఉండవు కాబట్టి సెమీ ఆటోమేటిక్. అండ్ దీంట్లో పర్సనల్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్కి మనం మినిమం 10% అయితే కంపల్సరీ యాడ్ చేయాలండి. యాజ్ పర్ స్కీమ్ గైడ్లైన్స్లో 10%కి బిలో చేయరాదు. దానికన్నా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, మనం 20%, 30% కూడా పెట్టుకోవచ్చు, కానీ 10% అయితే మినిమం యాడ్ చేయాలి.
డూ యూ వాంట్ టు టేక్ లోన్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్? వర్కింగ్ క్యాపిటల్‌కి మనకు దీంట్లో లోన్ వస్తుందండి. లోన్ ప్రాసెస్‌కి మనం సెటప్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ లోన్ వర్కింగ్ క్యాపిటల్ కూడా లోన్ కావాలంటే యెస్ అని పెట్టేసి ఈ వర్కింగ్ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే మినిమమ్ 20% ఉంటుందండి. 20%కి బిలో ఉండదు. 20%కి అబోవ్ ఉంటుంది గానీ 20% అయితే మినిమమ్. కానీ ఇక్కడ ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్‌కి సబ్సిడీ ఇంక్లూడ్ అవ్వదు. సబ్సిడీ ఇంక్లూడ్ అయ్యేది ఓన్లీ షెడ్ అండ్ మిషనరీ పర్పస్ గానే వాటికి సబ్సిడీ ఇంక్లూడ్ అవుతుంది. ఈ వర్కింగ్ క్యాపిటల్ అనేది అడిషనల్‌గా సపోర్ట్ హెల్ప్ చేస్తున్నాడు. అక్కడే ఆటో నగరే ఇండస్ట్రియల్ అక్కడే ఆటో నగరే సార్ ఆటో నగరం. సెలెక్ట్ ద టైప్ ఆఫ్ ప్రోడక్ట్ మీ మ్యానుఫ్యాక్చర్. ఇది సేమ్ ఎగ్జిస్టింగ్‌లో మనం ఏమైతే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఇవి ఎంటర్ చేసామో అదే సేమ్ ఫుడ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ చేయాలి. మళ్ళీ సేమ్ టైప్ ఆఫ్ యాక్టివిటీ ఇన్వాల్వ్డ్. ఇప్పుడు న్యూ ప్రోడక్ట్ పెట్టే దాంట్లో మన లైన్ ప్రాసెస్ ఎలా ఉంది, ఏంటి, ఇది ఫ్లోర్ మిల్ కాకుండా ఇప్పుడు వేరేది ఏదైనా పెడుతున్నాం అనుకోండి, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ పెడుతున్నాం అనుకోండి, ఇక కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్డ్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పేసి మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఇది కూడా ఓడిఓపి ప్రొడక్ట్ అయినా కాదా, ఒకవేళ డిస్ట్రిక్ట్ మారితే ఇక్కడ మనకి సేమ్ ఉంటే ఇక్కడ ఎస్ అని పెట్టచ్చు, లేదంటే నో సేమ్ నాట్ లిస్టెడ్ ఫ్లోర్ మిల్ అని చెప్పి. ఒకవేళ కోల్డ్ ప్రెస్డ్ అనుకోండి ఆయిల్ బేస్డ్ సీడ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేస్తారు, ఈ ఆయిల్ బేస్డ్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి ఇది క్లిక్ చేసేసుకోవచ్చు మనం. లేదా స్పైసెస్ పెడుతున్నాం అనుకుందాం, చిల్లీ అండ్ టర్మరిక్ అనుకుందాం. సో ఇలా ఎగ్జిస్టింగ్లో చూస్తేనేమో ఫ్లోర్ మిల్, దీంట్లో న్యూ దాంట్లో ఇట్లా స్పైసెస్ అండ్ చిల్లీ టర్మరిక్ అని మనము సెటప్ చేసుకోవచ్చు. సో సేవ్ అండ్ ప్రొసీడ్. సో ఈ టైప్లో ప్రపోజ్ బిజినెస్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఫైనాన్షియల్ డీటెయిల్స్. ఈ ఫైనాన్షియల్ పీరియడ్ ఏంటి అని అంటే మినిమం మనం 2 yearsది ఫైనాన్షియల్ డీటెయిల్స్ మనం యాడ్ చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు ప్రజెంట్ 2022-23 అన్నా లేదా 23-24 అన్నా మనం డీటెయిల్స్ యాడ్ చేయొచ్చు. దీంట్లో పర్టికులర్గా ఏమేమి యాడ్ చేస్తామంటే ఈ మెయిన్ యాన్యువల్ సేల్స్ రెవెన్యూ ఏదైతే ఉందో ఈ డీటెయిల్స్ మనము యాన్యువల్కి తన ఇన్కమ్ ఎంత వచ్చింది అనేది మనం ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసి, అండ్ కిందికి వచ్చి ఇక్కడ ఓన్లీ ట్యాక్స్, తను యాన్యువల్గా ట్యాక్స్ ఎంత పే చేశాడు అనేది ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మధ్యలో మనం డీటెయిల్స్ పర్టికులర్గా ఎంటర్ చేసే అవసరం లేదండి. ఈ పర్చేసెస్, శాలరీ అలవెన్సెస్ ఇవేమీ అవసరం లేదు. సో ఈ విధంగా 2023-24 ఇయర్స్ నేను తీసుకున్నాను. సో ఈ విధంగా మనం యాడ్ చేయాలి. సో లాస్ట్కి చూస్తే ట్యాక్స్ ఎంత పే చేశారు. మళ్ళీ ఎవ్రీ ఇయర్ది మనం అప్లై చేశాక ఎంటర్ చేసిన తర్వాత యాడ్ అనేది క్లిక్ చేయాలండి. యాడ్ అని క్లిక్ చేసిన తర్వాతనే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మనకి యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అండ్ సేమ్ కింద అలానే బ్యాలెన్స్ షీట్ కూడా సేమ్ ఇయర్స్ తీసుకోవాలండి. ఇక్కడ 3 ప్లేసెస్లలో మనకి ఫైనాన్షియల్ ఇయర్స్ అడుగుతుంది. ఫస్ట్ మనకు వచ్చేసి ఫైనాన్షియల్ పీరియడ్ యాన్యువల్ ఇన్కమ్ దగ్గర, అండ్ బ్యాలెన్స్ షీట్ అండ్ అసెట్స్. ఈ 3 ప్లేసెస్లలో మనకి ఫైనాన్షియల్ పీరియడ్స్ అడుగుతుంది. సో అన్నిటి దగ్గర కూడా సేమ్ ఫైనాన్షియల్ ఇయర్ ఉండేలాగా చూసుకోండి. 2023-24 ఫస్ట్లో మనం ఇక్కడ ఏదైతే ఎంటర్ చేస్తున్నామో అదే ఇయర్స్ కూడా కింద ఉండేలాగా చూసుకోండి. కింద బ్యాలెన్స్ షీట్లో కానీ అసెట్స్లలో కానీ టోటల్ అదే ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లో కూడా సేమ్ ఫైనాన్షియల్ ఇయర్ 23 ఆ టైప్లో తీసుకొని ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఈ బ్యాలెన్స్ షీట్ లయబిలిటీస్ అనేది ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఆల్రెడీ ఇందాక మనం సెకండ్ పేజ్లో మాట్లాడినట్టు వాళ్ళకి ఏదైనా లోన్ ప్రాసెస్ ఉంటే వాళ్ళది ఎంతవరకు క్యాపిటల్ అంటే టోటల్ అమౌంట్ ఎంత తీసుకున్నారు, వాళ్ళ సెక్యూర్డ్ లోన్స్ ఎంత అమౌంట్ ఉంది, టర్మ్ లోన్ ఎగ్జిస్టింగ్ ఇంకెంత పే చేయాలి ఏంటి అనేది ఆ డీటెయిల్స్ యాడ్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి లోన్ ఇప్పుడు ఏం తీసుకోకుంటే జస్ట్ ఇయర్ యాడ్ చేసి యాడర్ని కొట్టేసి ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా జీరోలో ఆటోమేటిక్ వచ్చేస్తాయి కాబట్టి యాడ్ కొట్టాలి. ఈ అసెట్స్ దగ్గర వచ్చేసరికి అంటే ఇక్కడ కూడా సేమ్ 2 years తీసుకుంటాము. కానీ ఈ ఫిక్స్డ్ అసెట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ తను ఆల్రెడీ యూనిట్ ఒక 3 years నుంచి రన్ చేస్తున్నాడు అనుకోండి, తను స్టార్టింగ్ ఆ మిషనరీస్ అన్ని ఎంతకి
చేయాలి. డిప్రిసియేషన్ అంటే ఎంత అమౌంట్ తగ్గుతుందనేది కాకపోతే కొన్నదానికి మనం అమ్మిన దానికి మధ్యలో అమౌంట్ ఎంత తగ్గిందనేది ఆ అమౌంట్ ఇక్కడ వేయాలి. సో ప్రాజెక్టెడ్ ఫైనాన్షియల్ డేటా ఇన్పుట్, బిల్డింగ్ డీటెయిల్స్ అంటే షెడ్ కన్స్ట్రక్షన్కి సంబంధించింది. ఇది ఫ్లోరింగ్, మైనర్ సివిల్ కన్స్ట్రక్షన్, అదర్స్, ఆర్సీసీ, అబ్స్ట్రాక్ట్, స్టోరేజ్, టిన్ షెడ్, ఈ ఇన్ని పాయింట్స్లలో మనం దేనికి షెడ్ కన్స్ట్రక్షన్ పెట్టుకుంటున్నాం అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మైనర్ సివిల్ కన్స్ట్రక్షన్ తీసుకున్నాను. ఏరియా వచ్చేసి స్క్వేర్ ఫీట్స్లో వేయాలి. నేను ఒక 120 స్క్వేర్ ఫీట్స్ రఫ్గా తీసుకున్నాను. మళ్ళీ రేటు, ఆ స్క్వేర్ ఫీట్కి యొక్క రేట్ ఎంత ఉందనేది అది వేయాలి. ఒక స్క్వేర్ ఫీట్కి ఎంత రేట్ ఉందనేది అది వేస్తే టోటల్ అమౌంట్ ఎంత అనేది ఆటోమేటిక్ అదే క్యాలిక్యులేషన్ చేసేసుకుంటుందండి. మీరేం మనమేమి మెన్షన్ చేసే అవసరం లేదు. సో నేను ఒక స్క్వేర్ ఫీట్కి 2500 అని వేసాను. సో 3 lakhs ఆటోమేటిక్ తీసుకుంది. ఇక్కడ యాడ్ అని ఎంటర్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసి యాడ్ అని మెన్షన్ చేస్తేనే మనకి డీటెయిల్స్ వస్తుంది. సో అట్లనే టైప్ ఆఫ్ మిషనరీ కూడా, ఈ మిషనరీ వాళ్ళు ఎలాగో బెనిఫిషియల్ కొటేషన్ తీసుకొస్తారు కాబట్టి ఆ కొటేషన్ పరంగానే మనం ఆటోమేటిక్ వెళ్తాము. కొటేషన్ ఎవరెవరైతే తీసుకొస్తారో వాళ్ళకి పర్టికులర్గా విత్ జిఎస్టీతోనే కొటేషన్ తీసుకురావాలని మనం చెప్పాలండి. ఎందుకంటే వితౌట్ జిఎస్టీ అని అంటే మనకు లోన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లోన్ 3 lakhsకి 3,50,000కి అట్లా పెట్టుకున్నాము అని అంటే ఇది వితౌట్ జిఎస్టీ 3,50,000 అయితే మళ్ళీ తను ఒక ఆల్రెడీ కాంట్రిబ్యూషన్ ఒక 10% వేస్తున్నాడు. ఆయన జిఎస్టీకి మళ్ళీ తన పాకెట్ నుంచే పే చేయాల్సి వస్తుంది. సో విత్ జిఎస్టీతోనే తీసుకుంటే ఈ ప్రాజెక్ట్ కాస్ట్లోనే ఇంక్లూడ్ అయిపోతుంది అనమాట. సో ఈ టైప్లో ఇక్కడ మనం మెన్షన్ చేసి పల్వరైజరా ఏంది, చిల్లీ పల్వరైజరు, ప్యాకింగ్ మిషన్ అన్నీ మనం క్వాంటిటీ. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఒకటి కోల్డ్ ప్రెస్ ఆయిల్ అనుకోండి, కోల్డ్ ప్రెస్ ఆయిల్ మిషన్ ఒకటి క్వాంటిటీ, నెంబర్ ఆఫ్ యూనిట్స్ అంటే క్వాంటిటీ ఎన్ని మిషనరీస్ తీసుకుంటున్నా అని చెప్పేసి ఒక యూనిట్, దాని కాస్ట్ ఎంత 4,50,000. సో ఈ విధంగా యాడ్ చేయాలి. కోల్డ్ ప్రెస్ ఆయిల్ మిషన్ 4,50,000. సో ఈ విధంగా యాడ్ అవుతాయి. ఈ ప్రిలిమినరీ, ప్రీ ఆపరేటివ్ ఇవి ఏమి అవసరం లేదండి. ఇవి మీరు మనం ఏం మెన్షన్ చేసే అవసరం లేదు. సో జీరోని అట్లనే వదిలేసేసేయండి. ఇంకా సేల్స్, డీటెయిల్స్ ఆఫ్ సేల్స్. సేల్స్ దగ్గర వచ్చేసరికి అంటే మనం ఏమేమి సేల్స్ చేస్తాము ఆ మిషనరీతో పాటు, సో ఆ డీటెయిల్స్ అన్ని మనం మెన్షన్ చేయాలి. వీట్, జోవారు, రెడ్ చిల్లీ పౌడర్. ఇప్పుడు నార్మల్గా కోల్డ్ ప్రెస్ ఆయిల్ మిషన్ యాడ్ చేస్తాం కదా, లైక్ ఒక కోకోనట్ ఆయిల్ అనుకుందాము. కోకోనట్ ఆయిల్ ఇంతకు ఒక 450 రేట్ ఉంది. రేటు పర్ యూనిట్ అంటే ఒక 1 లీటర్కి 450 అమ్ముతున్నాడు. ఈ నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రపోజ్డ్ ఎక్సెప్ట్ టు సేల్ అంటే ఇది పర్ యానం వేసుకోవాలండి. పర్ ఇయర్కి మనం ఎన్ని లీటర్స్ అమ్మగలుగుతాము ఏంటి అనేది ఆ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్లోర్స్ అయినా కానీ మేము ఈ వీట్ ఫ్లోర్ 60 రూపీస్ పెట్టాను పర్ కేజీ. అండ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఈ 3,500 ఎలా తీసాను అంటే టోటల్ ఆల్ ఓవర్ 365 డేస్లో ఒక పర్ డేకి ఒక 10 kgs అని రఫ్గా వేసుకొని ఇంటూ ఒక 300 డేస్ లేదా 350 డేస్ అలా మనం రఫ్గా వేసుకోవచ్చు అండి. ఆ విధంగా వేసుకొని ఈ టోటల్ ఆఫ్ ఎంతైతే వస్తుందో ఆ అమౌంట్ ఆ నంబర్ ఇక్కడ వేస్తే సరిపోతుంది. సో ఈ టైప్లో సో ఇట్లా కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఈ 3,500కి ఇక టోటల్ అమౌంట్ ఇంతవరకు ఎక్స్పెక్ట్ అన్నట్టు, ఈ నంబర్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ అమౌంట్ అన్నట్టు. కంపల్సరీగా నేను ఇంతే చేస్తాను అని ఏం లేదు. కాకపోతే మనం పర్ ఇయర్ ఇంతవరకు నేను చేయగలను అని మనం చెప్పి చూపిస్తున్నాం అన్నట్టు, అంతే. సో రా మెటీరియల్స్ కూడా సేమ్. ఇప్పుడు వీట్ ఫ్లోర్ ఉంది 60, ఇక్కడ వీట్ 20 రూపీస్ ఉంది. మనకి సేల్స్కి అండ్ రా మెటీరియల్స్కి ఏంటంటే మినిమం ఒక 20 to 30% డిఫరెన్స్ ఉండాలండి రేషియో. ఇది ఒకవేళ వీట్ ఫ్లోర్ ఇప్పుడు 60 రూపీస్కి అమ్ముతున్నాము, రా మెటీరియల్ దానికన్నా ఇప్పుడు 60 కన్నా 50 రూపీస్ కన్నా తక్కువ ఉండాలి మన రా మెటీరియల్ కొనేది. సో ఆ విధంగా చూపిస్తేనే మనకి ఈ డిపిఆర్ అనేది ప్రాఫిట్లోకి వస్తుంది, అంటే పాజిటివ్లో ఉంటుంది, నెగిటివ్లోకి రాదు. సో ఆ విధంగా డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఈ సేల్స్ అండ్ రా మెటీరియల్స్ రెండు. ఈ వేజెస్ డీటెయిల్స్ అంటే ఇవి వర్కర్స్వి.
ఈ స్కిల్డ్ అన్‌స్కిల్డ్ అంటే స్కిల్డ్ వచ్చేసేమో ఇఫ్ ఇన్ కేస్ మన యూనిట్స్ పెద్దయి అనుకోండి. స్కిల్డ్ ఉంటారు. కొందరు అకౌంట్ మేనేజర్ ఒకళ్ళు లేదా టెక్నికల్ పర్సన్ ఆళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి స్కిల్డ్. ఇప్పుడు నార్మల్ మన చిన్న బెనిఫిషియరీ రన్ చేసుకుంటుంది కాబట్టి నార్మల్‌గా ఏదన్నా ఒకటి స్కిల్డ్ అన్నా లేదా అన్‌స్కిల్డ్ అన్నా పెట్టేసి ఇక్కడ నంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారనేది మెన్షన్ చేసి వాళ్ళ వేజెస్ పర్ మంత్‌కి ఎంత అమౌంట్ వాళ్ళకి పే చేస్తున్నాం అనేది ఈ విధంగా ఈడ అమౌంట్ డీటెయిల్స్ ఏసేసి యాడ్ అని కొట్టేసేయాలి. ఇది స్టాకింగ్ ప్రాసెస్ నంబర్ ఆఫ్ డేసెస్‌లో మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటదండి. ఇది పర్ మంత్ మెన్షన్ చేయండి. ఈ క్యాలిక్యులేషన్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కాబట్టి పర్ మంత్‌కి క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. స్టాకింగ్ ప్రాసెస్ 30 డేస్ స్టాక్‌లో ఈ ప్రాసెస్‌లో ఉంటుంది. ఫినిష్డ్ గూడ్స్ 25 డేస్‌లో అయిపోతది. అండ్ రివైవబుల్ 20 డేస్‌లో మనకి రీపేమెంట్ వచ్చేస్తది అని చెప్పేసి మనం మెన్షన్ చేయాలి. ఇది పర్ మంత్ చూపించండి. అండ్ మిస్‌లినియస్ ఎక్స్‌పెండిచర్స్ ఏమో కంపల్సరీ ఇది పర్సెంటేజ్‌లలో చూపించాలండి. 1% చూపించాలి. దానికన్నా ఎక్కువ మనము పెట్టడానికి లేదు. సో రిపేర్ అండ్ మెయింటెనెన్స్‌కి 1%, పవర్ అండ్ ఫ్యూయల్‌కి 1%, అదర్ ఓవర్‌హెడ్ ఎక్స్‌పెన్సెస్‌కి 1%. ఈ టెలిఫోన్ ఎక్స్‌పెన్సెస్ అంటే మనకి ఇప్పుడు ప్రెజెంట్ మనం ఏం టెలిఫోన్ ఎక్స్‌పెన్సెస్‌కి మనం యాడ్ చేయం కాబట్టి 0 ఉంచేసి స్టేషనరీ అండ్ పోస్టేజెస్‌కి కూడా పోస్టేజెస్‌కి కూడా మనం ఎక్కువ ఏమి అడ్వర్టైజ్‌మెంట్లు ఏం చేయం కాబట్టి అవి రెండిటికి కూడా 0. అదర్ మిస్‌లెనియస్ ఎక్స్‌పెండిచర్స్‌కి 1%. అండ్ ఈడ బిల్డింగ్ రెంట్ పర్ మంత్ అని ఉంది కదా. ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు యూనిట్ పెట్టింది ఒకవేళ లీజ్ కానీ రెంటల్ అగ్రిమెంట్ అయితే పర్ మంత్‌కి అమౌంట్ ఎంత పే చేస్తున్నారు అనేది ఆ అమౌంట్ డీటెయిల్స్ ఇక్కడ వేయాలండి. ఇఫ్ ఇన్ కేస్ 30,000 పే చేస్తున్నాడా లేదా 15,000 పే చేస్తున్నాడా అనేది ఆ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుందండి. అండ్ ఆన్ బిల్డింగ్ డీటెయిల్స్, ఆన్ మిషనరీ డీటెయిల్స్ ఇవి అయితే మనకి చేంజ్ చేయడానికి ఆప్షన్ ఉండదు. సో అదే విధంగా వస్తుంది. లోన్ రీపేమెంట్ పీరియడ్ 5 ఇయర్స్ పెట్టాలి కంపల్సరీగా. అండ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ పీరియడ్ 3 ఇయర్స్ లేదా 2 మంత్స్ 3 మంత్స్ అనేది ఇంప్లిమెంట్ చేసేసి సేవ్ అండ్ ప్రొసీడ్ క్లిక్ చేసి మళ్ళీ వన్స్ పైకి వచ్చాక ఈ లెండింగ్ బ్యాంక్ డీటెయిల్స్ ఇందాక నేను యూనియన్ బ్యాంక్ సెకండ్ పేజ్లో కనబడింది కదా మనకి. ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఇక్కడ యాడ్ చేశాం కాబట్టి మనకి అక్కడ సెకండ్ పేజ్లో కూడా విజిబుల్ అయింది అనమాట. సో ఈ యూనియన్ బ్యాంక్ ఎందుకు అని అంటే ఫస్ట్ బ్యాంక్లో ఇప్పుడు ఎస్బీఐలో మన బెనిఫిషరీకి అకౌంట్ ఉంది, ప్రాసెస్ చేస్తున్నాం కానీ మేనేజర్ రిజెక్ట్ చేసేసాడు అప్లికేషన్. ఆటోమేటిక్గా ఈ సెకండ్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ అనేది అప్లికేషన్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ వెళ్ళి కూడా మనం మేనేజర్తో మాట్లాడొచ్చు. ఈ ప్రాసెస్ ఉంది, ఈ విధంగా మీరు ఏమైనా ప్రాసెస్ చేస్తారా, లోన్ శాంక్షన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అని. ఇఫ్ ఇన్ కేస్ తను ప్రాసెస్ చేస్తాడంటే ఇదే అప్లికేషన్ నుంచి మనం కంటిన్యూగా లోన్ ప్రాసెస్ అనేది మనం చేసేయచ్చు అనమాట. సో అందుకు 2 ప్రిఫర్డ్ బ్యాంక్స్ కంపల్సరీగా మనం యాడ్ చేసుకోవాలి. అండ్ అప్లోడ్ డాక్యుమెంట్స్ ఎగ్జిస్టింగ్ యూనిట్కి అయితే అప్లోడ్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అయితే ఈ 6 డాక్యుమెంట్స్ కంపల్సరీగా మ్యాండేటరీగా అప్లై చేయాల్సిందేనండి. ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్కి ఎలక్ట్రిసిటీ లేదా టెలిఫోను, పోస్ట్ పెయిడ్ మొబైల్, వాటర్ బిల్లు, గ్యాస్ బిల్, రేషన్ కార్డు ఏదైనా కానీ ఒక అడ్రస్ ప్రూఫ్కి ఇది యాడ్ చేయాలి. అండ్ మిషనరీ కొటేషన్, మళ్ళీ పాన్ కార్డ్, ఫోటో కాపీ ఆఫ్ బ్యాంక్ స్టేట్మెంట్ లేదా బ్యాంక్ పాస్బుక్ యాడ్ చేస్తే దాని లాస్ట్ 6 మంత్స్ది పాస్బుక్ మీద ప్రింట్ అయ్యేలాగా చూసుకోవాలి. అండ్ ఉద్యమ్ రిజిస్ట్రేషన్. ఈ 6 డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీ మ్యాండేటరీగా యాడ్ చేయాలి. ఆప్షనల్ డాక్యుమెంట్స్లో ఇక్కడ ఇస్తారు మనకి కాపీ ఆఫ్ లైసెన్స్ ఫర్ ఇండస్ట్రీ, ఎఫ్ఎస్ఎస్ఐ ఉంటే ఎఫ్ఎస్ఎస్ఐ లేదా ఎనీ అదర్ డాక్యుమెంట్ ఉంటే ఆ డాక్యుమెంట్, జిఎస్టీ, అలానే శాంక్షన్ లెటర్ ఇఫ్ ఇన్ కేసు మేనేజర్ ముందే శాంక్షన్ చేసేస్తే ఈ శాంక్షన్ లెటర్ అప్లై చేయడం, ఇలాంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేశాక వన్స్ ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేశాక మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు అప్లికేషన్ డీటెయిల్స్ అని ఉన్నాయి కదా, ఇది క్లిక్ చేసుకోవాలండి. అప్లికేషన్ డీటెయిల్ ఇక్కడ మీకు అప్లికేషన్ ఐడి నెంబర్, అప్లికెంట్ నేమ్, కరెంట్ స్టేటస్, అప్లికేషన్ సబ్మిషన్ డేటా, యాక్షన్ అని వస్తుంది. ఇక్కడ థర్డ్ పాయింట్ ఈ రిపోర్ట్ అని ఏదైతే ఉందో ఈ రిపోర్ట్ క్లిక్ చేయాలండి. రిపోర్ట్ క్లిక్ చేస్తే మీకు డిపిఆర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఐడి నెంబరు, నేము, మదర్ నేమ్, ఫాదర్ నేమ్ అన్నీ కూడా వస్తాయి. ఇవి చూసుకొని మనం ఏంటంటే ఏదైనా కరెక్షన్స్ ఉన్నాయా లేదా అనేది మనకి రఫ్గా ఇక్కడ తెలిసిపోతుంది. ఇప్పటివరకు మనం డీటెయిల్స్ ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మనకు విజిబుల్ అవుతాయి. అండ్ అదే విధంగా
ఇక్కడ చూస్తే మనకి టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎంత, ప్రాజెక్ట్ ఫినాన్షియల్ మైనస్ సివిల్ కన్స్ట్రక్షన్ మనం ఒక 3 lakhs పెట్టాము. మిషనరీస్ అన్ని కలిపి 7,80,000 పెట్టాము. ఇవి రెండు కలుపుకొని మనకి ఇక్కడ టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అనేది ఇక్కడ ఇచ్చిండ్రు చూడండి. సో 10,80,000. దీంట్లో బెనిఫిషియల్ కాంట్రిబ్యూషన్ 10%. 10% ఎంత ఉంది? ఇంత 1,08,000 వరకు బెనిఫిషియల్ కాంట్రిబ్యూషన్. అండ్ బ్యాంక్ ఫినాన్స్ 90% ఇస్తుంది కాబట్టి 90% ఎంత? 9,72,000 బ్యాంక్ ఫినాన్స్. దాంట్లో మార్జిన్ మనీ గవర్నమెంట్ సబ్సిడీ 35%, మనకి 3,78,000 సబ్సిడీ అనేది వస్తుంది. వాళ్ళు రీపేమెంట్ చేయడం కూడా 9,72,000కే రీపేమెంట్ చేస్తారు. అండ్ ఈఎంఐ క్యాలిక్యులేషన్ అయ్యేది కూడా ఈ 9,72,000కే యాడ్ అవుతుంది. ఈ సబ్సిడీ అమౌంట్కి ఏం యాడ్ అవ్వదు. ఇది ఆల్మోస్ట్ మనది ఈ 9,72,000 ఏదైతే ఉందో 70-80% రీపేమెంట్ అయ్యాకనే ఈ సబ్సిడీ అమౌంట్ అనేది మన అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. అప్పటి వరకు మిర్రర్ అకౌంట్లో ఉంటుంది. సో ఈ డిపిఆర్లో ఇంకొకటి మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే లాస్ట్ పేజ్లో ఇక్కడ నెట్ ప్రాఫిట్ రేషియో అని ఉంది కదా, ఈ నెట్ ప్రాఫిట్ రేషియో అండ్ కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే మనకి యావరేజ్ డిఎస్సిఆర్ అండ్ ఇక్కడ నెట్ ప్రాఫిట్, ఇవన్నీ కూడా మనకి నెగిటివ్లో ఉన్నాయా పాజిటివ్లో ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే ప్రజెంట్ పాజిటివ్లో ఉన్నాయి. సో ఈ అప్లికేషన్ ఆటోమేటిక్గా మనం ఆటోమేటిక్గా సబ్మిషన్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఇన్ కేస్ అది నెగిటివ్ ఎలా వస్తుందో నేను చూపిస్తానండి, ఒక్క నిమిషం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సేల్స్ తీసేస్తాను, కోకోనట్ ఆయిల్ సేల్ తీసేసాను, రెడ్ చిల్లీ పౌడర్ తీసేసాను. అంటే ఎగ్జాంపుల్ మీరు ఎలా కన్సిడర్ చేసుకోండి అంటే తక్కువ పెట్టామనుకొని కన్సిడర్ చేసుకోండి. రా మెటీరియల్ కన్నా సేల్స్ తక్కువ ఉంచామనుకోండి. 7 ప్రొసీడ్ కొట్టున్నాను. రా మెటీరియల్ కన్నా తక్కువ సేల్స్ పెట్టాము. సో అప్లికేషన్ డీటెయిల్స్, రిపోర్ట్, సో ఈ విధంగా డిపిఆర్ వస్తుంది కదా. లాస్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ నెగిటివ్ వచ్చింది చూడండి, -142.17 ఉంది నెగిటివ్. ఎందుకు అని అంటే రా మెటీరియల్ కాస్ట్ ఎక్కువ ఉంది, సేల్స్ కన్నా రా మెటీరియల్ కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఇదంతా నెగిటివ్లో వచ్చింది. దీంట్లో చూస్తే మనకి రా మెటీరియల్ కాస్ట్ కన్నా సేల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి పాజిటివ్లో వచ్చింది. సో ఈ విధంగా మనం రా మెటీరియల్ సేల్స్కి రా మెటీరియల్స్కి డిఫరెన్స్ అట్లా ఉంచాలి. సో ఆ టైప్ చేస్తేనే మనకి అప్లికేషన్ అనేది ఫర్దర్గా ముందడికి వెళ్తుంది. సో లాస్ట్కి అన్ని చూసుకున్న తర్వాత ఓకే అనిపించింది అంటే ఫైనల్ సబ్మిషన్ డిక్లేర్ దట్ అని చెప్పేసి ప్లేస్ డిస్ట్రిక్ట్ నేమ్ రాసేసి ఫైనల్ సబ్మిషన్ చేసేయచ్చు. సో ఇదండి. దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా అండి? డౌట్స్ ఏమన్నా ఉంటే రెస్పాండ్ అవ్వండి, సార్ క్లియర్ చేస్తారు. డౌట్స్ ఉంటే అడగండి అమ్మా, లేదంటే సెషన్ ఒకసారి ఫైనల్ టచ్ ఇచ్చుకొని క్లోజ్ చేద్దాం. డౌట్స్ లేవంటే. నమస్తే సార్, తూర్పుగోదావరి జిల్లా చాగల మండలం నుంచి రెస్పాండింగ్ సార్. చెప్పండి, అడగండి. నమస్తే మేడం, చెప్తున్నది బాగా అర్థమైంది మేడం. అది చేసేటప్పుడు కొన్ని డౌట్లు వస్తాయి మేడం. రెండోది వచ్చేసరికి మా తూర్పుగోదావరి జిల్లా నుంచి మండలాలు డిస్ప్లే అవడం లేదు మేడం. వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు మండలాలు డిస్ప్లే అవడం లేదు మేడం. మీరు లోకోస్ యాప్ ఎన్ఆర్ఎల్ఎం పోర్టల్లో అప్లోడ్ అను డేటా షేరింగ్ అయితే కానీ వస్తాయి. ఒకసారి
మీకు మండలాలు రాకపోయినా, వివోలు రాకపోయినా, ఎస్హెచ్జీలు కనిపించకపోయినా హెచ్ఓఐ చేసేటప్పుడు ఐబీ యూనిట్ లో వాళ్ళతోటి మీరు మాట్లాడి ఆ ప్రాబ్లమ్ రిజాల్వ్ చేసుకోండి. లేదు మేడం, మోపి ఈ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మేడం, లోకల్స్ కాదు మేడం. మాఫీ పోర్టల్లో కనిపించట్లేదంటారా? మాఫీ పోర్టల్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఈస్ట్ గోదావరి సెలెక్ట్ చేసుకున్నప్పుడు మా మండలాలు డిస్ప్లే కావడం లేదండి. ఉన్న అదే మంటుంది. అక్కడ తాలూకా అని వస్తే మండలం అని పేరు రాదు మాఫీ పోర్టల్లో. ఆంధ్రప్రదేశ్ బ్లాక్ నేమ్ అని వస్తుంది మేడం, బ్లాక్ నేమ్ డిస్ప్లే అవుతుంది. మీరు చెయ్యండి. చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే గనక ఆ డేటా ఎన్ఆర్ఎల్ఎం పోర్టల్లో నుంచే మాఫీ వాళ్ళు వాళ్ళ పోర్టల్లోకి డేటా తీసుకోవడం జరిగింది కాబట్టి ఇంకా ఏదన్నా మండల్స్ కి సంబంధించిన డేటా గనక షేర్ కాకుండా ఉంటే గనక షేర్ అయ్యే విధంగా చేయడం జరుగుతుంది. ఇది ఏదన్నా జిల్లాల్లో అలా ఉంటే గనక వ్యక్తిగతంగా మీరు మెసేజ్ స్క్రీన్ షాట్ పెట్టడము, విషయాన్ని వాట్సాప్ ద్వారా పెడితే గనక మేము ఆ డేటాని వాళ్ళకి మెయిల్స్ చేసి ఎప్పటికప్పుడు టెక్నికల్ ఇష్యూస్ రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సమస్య కాకుండా సెషన్స్ అయితే క్లియర్ కదా? ఎఫ్ఎస్ఎస్సి ఎలా చేయాలి, ఉద్యమం ఎలా చేయాలి, హెచ్ఓఐకి సంబంధించిన బెనిఫిషరీ ఏం కావాలంటే మీరు ఎక్కడ ఎంటర్ చేయాలి, అంతవరకు క్లారిటీతో ఉన్నారు కదా? క్లియర్ మేడం, క్లియర్ మేడం. థాంక్యూ. ఓకే సాయి, థాంక్యూ సాయి. ఓకే మేడం, థాంక్యూ మేడం. మీ మొబైల్ నెంబర్స్ కూడా వాళ్ళకి షేర్ చేస్తాను మొత్తం సెషన్స్ అయిపోయిన తర్వాత. థాంక్యూ. ఓకే మేడం, ఓకే థాంక్యూ మేడం. తర్వాత ఇంకొకటి వచ్చేసమ్మా, మీరు చేయాల్సింది ఏంటంటే మళ్ళా నేను అంటే అటెండ్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే రీకాప్ చేస్తున్నాను. ఇప్పటి నుంచి మధ్యాహ్నం నుంచి ఏం జరిగింది అనేది. ఫస్ట్ ప్రయారిటీ మనకి సీడ్ క్యాపిటల్ కి సంబంధించింది ఎన్ఆర్ఎల్ఎం లాగిన్ లో వాళ్ళు డేటా ఎంట్రీ అనేటటువంటి చేయాలి. ఇప్పుడే మీ పీడీఎస్ గ్రూప్ లోను మీ ఎల్హెచ్ డిపిఎంస్ గ్రూప్ లో డేటా అనేటటువంటిది శ్రీనిధి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని డేటాని షేర్ చేయడం జరిగింది. అంటే మీకు పోర్టల్లో ఎన్ఆర్ఎల్ఎం పోర్టల్లో మీరు ఓపెన్ చేసినప్పుడు మీకు 32,000 డేటా కనిపిస్తాయి. ఏంది డబ్బులు ఇవ్వని వాళ్ళ డేటా కూడా కనిపిస్తాయి. కానీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే డబ్బు ఎవరైతే తీసుకున్నారో 21,439 మందికి సంబంధించిన ఎక్సెల్ షీట్ ఇప్పుడు షేర్ చేశాం. వాళ్ళకి సంబంధించిన ఆ డీటెయిల్స్ చూసి, ఆ ఎంటర్‌ప్రెన్యూర్ కోడ్ చూసి, ఆ బెనిఫిషరీకి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ఆవిడ ఎంత తీసుకుంది,